ఓకే, గుడ్ మార్నింగ్ అండి. ఎండి సర్పర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద ఎల్లో మెథడ్ సీజన్ 8 డే 2. ఓకే, అన్వర్ గారు మీ యొక్క కెమెరా ఆన్ చేయండి. అన్వర్ గారు మీ కెమెరాని ఆన్ చేయండి. వెల్కమ్ అండి సతీష్ గారు. సతీష్ గారు వెల్కమ్. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, నమస్తే. ఓకే, ఇప్పుడు వాయిస్ క్లియర్ గా ఉంది. నిన్న వాయిస్ క్లియర్ గా లేదు. యా సార్. ఓకే ఓకే గుడ్. చూసాను, నిన్న మీ వాయిస్ మెసేజ్ విన్నాను నేను సార్. ఓకే, జస్ట్ ఫాలో అవుతూ రండి. యూ విల్ గెట్ ద బెస్ట్ సొల్యూషన్. ఓకే. అండ్ నిన్నటి అసైన్మెంట్ మీరు సబ్మిట్ చేశారు? చేయలేదు సార్, నేను అది ఎల్లో బ్యాడ్జ్ దొరకలేదు, కొంచెం ఈ రోజు చేస్తా. ఈ రోజు చేసేసేయండి. ఓకేనా, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఈ రోజు ఫినిష్ చేసి సెల్ఫీ పోస్ట్ కూడా చేసేసేయండి సార్. ఎస్ సార్. గ్రూప్ లోకి సెల్ఫీ పోస్ట్ చేసేసేయండి. ఓకే. అండ్ సర్వర్ డాక్టర్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఎండి సర్వర్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ మైక్ ఆన్ చేయండి. జస్ట్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే సార్, మీ అసైన్మెంట్ అయిపోయిందా నిన్న? ఓకే, ఈరోజు ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎల్లో బ్యాండ్, నోట్బుక్, పెన్, సెల్ఫీ వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ అప్రిషియేట్ చేశారా? అప్రిషియేషన్ డాక్టర్ గారు అప్రిషియేట్ చేశారు ఎవరినన్నా నిన్న? వెరీ గుడ్, వెరీ గుడ్, కొనసాగించండి. అండ్ శ్రీకాంత్ గారు గుడ్ మార్నింగ్ అండి. శ్రీకాంత్ గారు సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే, సో నిన్నటి అసైన్మెంట్ అయిపోయింది సార్? అయ్యింది సార్, అయ్యింది. కాకపోతే నాకు ఏ గ్రూప్ లో యాడ్ అవ్వలేదు నేను ఇంకా. అవును, మీరు ఏ గ్రూప్ లో యాడ్ కాలేదు. నేను యాడ్ జాయిన్ చేస్తాను ఇప్పుడు. నేను ఓకే సార్. ఓకే ఓకే గుడ్. ఓకే సార్, గుడ్. అండ్ శిల్ప మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్. సో జస్ట్ మార్నింగ్ సెషన్ జరిగింది. ఆ సెషన్ లో రామరెడ్డి గారు ఉన్నారు. ఓకే. సో ఈ సెషన్ లో మీరు రామరెడ్డి గారి రిఫరెన్స్ మీరు ఈ సెషన్ లో ఉన్నారు. అండ్ హోంవర్క్ కంప్లీట్ అయింది మేడం గారు? అయింది సార్. సో ఎల్లో బ్యాండ్, ఎల్లో బ్యాండ్, గుడ్ గుడ్. సో ఎల్లో బ్యాండ్ ఇప్పుడు మనకి టీవీలో యాడ్ వస్తుంది కదా. అవును సార్. రానాను వెంకటేష్ యాడ్ వస్తుంది, ఎట్లా పెడతారు? సో ఇప్పుడు మనం ఎల్లో మెథడ్, ఎల్లో బ్యాండ్ మనం ఇలా పెట్టాలి. రైట్ సార్. గుడ్. సో మీరు అందరూ కూడా సెల్ఫీని పోస్ట్ చేయండి. మీరు నుండి రెస్పెక్టివ్ వాట్సాప్ గ్రూప్స్ లో సెల్ఫీని పోస్ట్ చేయండి. ఓకే గుడ్. అండ్ అందరినీ అప్రిషియేట్ చేశారా నిన్న? ఎవరినన్నా చేశాను సార్. వెరీ గుడ్. ఎవరిని చేశారు? మా బ్రదర్ రిలేషన్స్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అప్రిషియేషన్ అనేది డైలీ మనం ఒకరినైనా చేయాలి. ఓకే. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్. సో దాన్ని అట్లానే కొనసాగిస్తారండి. ఓకే సార్. గుడ్ గుడ్. గట్టు నాగరాజ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే, నాగరాజ్ గారు ఎలా ఉన్నారు? మంచిగా ఉంది సార్. మంచుకున్నారు. ఓకే. అండ్ ఈ రోజుతో మీ సమస్యకి, ఈ రోజు చెప్పేటువంటి టాపిక్ తో మీ సమస్య రేపటికి ఒక 10% సాల్వ్ అవుతుందండి. సో ఎవ్రీడే టాపిక్ చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. ఈ రోజు మీకు బాగా కనెక్ట్ అవుతుంది. 2 days అంటే రేపు కనెక్ట్ అవుతుంది అని కాదు, అది ఇనిషియేట్ చేస్తారు. అండ్ మీరు మీ అసైన్మెంట్ కంప్లీట్ చేశారా? సో ఎల్లో బ్యాండ్, పెన్, సెల్ఫీ ఓకే ఈ రోజు చేసేసేయండి. ఓకేనా? ఓకే సార్. సో నిన్న మనం సండే ఈవినింగ్ మాట్లాడుకున్నాం కాబట్టి సండే మీకు కొన్ని షాప్స్ అందుబాటులో ఉండకపోవచ్చు. సో డూ ఇట్. సో ఈ 1 week నేను మీకు టీచర్ అనమాట. ఓకే సార్. సో వితౌట్ ఎక్స్క్యూజ్ ఫాలో అవుతూ రండి యాజ్ ఇట్ ఈస్. సో కుదరలేదు, రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, వాయిదాలు అయితే మనకు బాగా అలవాటు. ఈవెన్ నేను అలా చేసేవాడిని.
సో అలా చేస్తూ ఉంటే మనకి రిజల్ట్ లేట్ అవుతుందండి. సో ఇక్కడ మనం ఎందుకున్నామంటే ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు మనం నిద్ర లేకుండా వాళ్ళం లేచి క్లాస్లోకి వచ్చామంటే సో ఈ 1 వీక్ లో మనం ఏదో కొంత సాధించుకోవాలి మన లైఫ్. సో చాలా కమిటెడ్ గా మీరు ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం మీకన్నా కమిటెడ్ గా నేను ఉండాలి. ఓకే సో మీ యొక్క అసైన్మెంట్స్ ని పోస్ట్ చేయండి. సో విల్ మూవ్ ఫార్వర్డ్ అవుతా ఉంటాం. ఓకే, వెల్కమ్ అండి రాజేంద్ర కుంటా గారు, వెల్కమ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఓకే, రాజేంద్ర కుంటా గారు, మీరు మీ అసైన్మెంట్ సబ్మిట్ చేశారు నిన్న ఎస్టర్డే. సో చేతికి ఎల్లో బ్యాండ్ ఉండాలి, నోట్బుక్ ఉండాలి, పెన్ ఉండాలి. ఓకే సార్. సో ఒక సెల్ఫీ తీసి మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయండి. సరే సార్. మీరు మన యొక్క సండే మాస్టర్ మైండ్ వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు, ఐ మీన్ టీచింగ్ గ్రూప్ లో ఉన్నారు మీరు. మీరు మన గ్రూప్ లో దాన్ని పోస్ట్ చేసేసి సరే సార్. అండ్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock కల్లా మనం స్టార్ట్ అవుతుంది, 7 క్లోజ్ అవుతుంది. ఈ 1 వీక్ పాటు ఆ టైమింగ్స్ ని బాగా రిలాక్స్ గా ఉండండి, ఎటువంటి ప్రెజర్స్ ఏం లేకుండా చేసుకోండి, ప్లాన్ చేసుకోండి. ధీరావతి నాగేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మీరు అసైన్మెంట్ చేతికి ఎల్లో బ్యాండ్, వెరీ గుడ్. నోట్బుక్, పెన్ విత్ సెల్ఫీ మన వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయండి, వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ రాజు నాయక్ గారు, రాజు నాయక్, గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్. సో మీ యొక్క అసైన్మెంట్, రాజు నాయక్ గారు, మీ చేతికి ఎల్లో బ్యాండ్ కట్టుకోవాలి, నోట్బుక్ ఉండాలి, పెన్ ఉండాలి. ఆ పెన్ను నోట్బుక్ ఒక సెల్ఫీ దిగాలి. నా కళ్ళు చూడండి ఒకసారి. ఇది నా నోట్బుక్, నా చేతికి ఎల్లో బ్యాండ్ ఉంది, చేతిలో పెన్ ఉంది. ఈ పెన్ను ఎల్లో బ్యాండ్ ఫేస్ కనపడేలాగా ఒక సెల్ఫీ దిగి మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లో దాన్ని పోస్ట్ చేయండి. సో మీరు ప్రిపేర్ అయ్యారని నాకు బాగా అర్థమవుతుంది. ఓకే, తాతారావు గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎస్ తాతారావు గారు, గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. ఓకే సార్, తాతారావు గారు, మీరు మీ యొక్క అసైన్మెంట్ కంప్లీట్ చేశారు కదా? ఒకవేళ చేయకపోయినట్లు కనుక అయితే చేయండి. వెరీ గుడ్. చేసిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. సో మీరు చేసేటువంటి వర్క్ కనుక నాకు చూస్తే ఇంకా నాకు చాలా ఎనర్జీ వస్తుంది. అంటే నేను క్లాస్ చేయడానికి నాకు కూడా కొంత ఇన్స్పిరేషన్ కావాలి. ఇన్స్పిరేషన్ కావాలి అంటే ఆ స్టూడెంట్స్ చెప్పినట్టు చేస్తా ఉంటుంటే టీచర్కి ఇంకా కొత్త ఎనర్జీ వస్తాం. సో మీరు నన్ను మోటివేట్ చేయాలి అండ్ నేను మిమ్మల్ని మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది జరగాలి. ఓకే, గుడ్ మార్నింగ్ అండి టిఎస్ఎల్ చారి గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సార్. ఎర్లీ మార్నింగ్ లేచి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అందుకనేసి నేను వేయలేకపోతున్నాను. ఎర్లీ మార్నింగ్ లేకపోతున్నారు, అందుకనే సార్. ఓకే, సో ఓ పని చేయండి అయితే, మన ప్రాక్టీస్ ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ రికార్డ్ అవుతుందండి. మన వాట్సాప్ గ్రూప్ లో దాన్ని లింక్ పెడతాను. ఏ రోజు ప్రాక్టీస్ ఆ రోజు మీరు కొద్దిగా లేట్ గా నిద్ర లేచిన తర్వాత చేయండి ప్రాక్టీస్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గుడ్ గుడ్. అంటే ప్రతిదీ కూడా ఇక్కడ రికార్డ్ అవుతుంది మనది. ఓకే సార్. అండ్ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అది అప్లోడ్ అవుతుంది. నేను మీకు లింక్ పెడతా ఉంటాను మన గ్రూప్ లో. సో ఆ రికార్డింగ్ ని వాచ్ చేస్తూ ప్రాక్టీస్ కొనసాగించండి సార్. ఇవి పంపించారు కదా, అవి ఇది అవన్నీ ఎల్లో హెల్త్ యాప్ దాంట్లో ఈ వీడియోస్ బ్యాకప్ అవటం లేదు సార్, అదొకటి కొంచెం చూస్తాను, వర్క్ చేస్తాను నేను దాని మీద. ఓకే, గుడ్. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ ఓన్లీ 5 minutes ఫర్ ఇంట్రొడక్షన్ అండి. సో ఇప్పుడు ప్రజెంట్ 13 పార్టిసిపెంట్స్ ఉన్నాం. సో గ్రాడ్యువల్ గా జాయిన్ అవుతారు. సో ఈరోజు క్లాస్లోకి వెళ్ళడానికి బిఫోర్ నిన్నటి క్లాస్లో మనం మాట్లాడుకున్న దాన్ని ఒకసారి గుర్తు చేసి ముందుకెళ్తానండి. నిన్న మనం ఫస్ట్ క్లాస్ అటెండ్ అయ్యాము. ఆ ఫస్ట్ క్లాస్ వచ్చేసరికి ఏంటంటే ఎల్లో మెథడ్ సీజన్ 8 Day 1. ఆ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాము అంటే ఎల్లో హెల్త్ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాం. ఎల్లో హెల్త్ అంటే ఏంటంటే మన జీవితంలోని అన్ని కోణాలలో శారీరకంగా, మానసికంగా, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, సామాజికంగా, సోషల్ పరంగా, సొసైటీ పరంగా అన్ని కోణాలలో నిన్నటి కన్నా మరింత పాజిటివ్గా ఆలోచిస్తూ అట్లా గ్రాడ్యువల్గా
అన్ని కోణాల్లో మరింత పాజిటివ్గా ఆలోచిస్తూ మనకున్నటువంటి సమస్యల్ని న్యాచురల్గా శాశ్వతంగా సక్సెస్ఫుల్గా జయించేటటువంటి పద్ధతే ఎల్లో మెథడ్ అండి. మనకు సంపూర్ణ ఆరోగ్యం లభించాలి అంటే 5 ఎలిమెంట్స్ బాగుండాలి. సో మన ప్రజెంట్ మెడికల్ ప్రాక్టీస్లో శారీరక పరిస్థితి మాత్రమే బాగా పట్టించుకోబడుతుంది. సో ఈ రిమైనింగ్ 4 పట్టించుకోబడటం లేదు. సో ఈ రిమైనింగ్ 4 పట్టించుకోబడినప్పుడు ఏం జరిగింది అంటే మనకున్నటువంటి సమస్య ఎక్కువ కాలం మనతో మెయింటైన్ అయ్యింది అండ్ మనకున్నటువంటి సమస్య గ్రాడ్యువల్గా పెరుగుతా కూడా ఉంది. సో ఇప్పుడు మన యొక్క కాన్సెప్ట్ ఏంటంటే అవగాహన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం. కొన్ని విషయాలను అర్థం చేసుకోవడం ద్వారానే మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడం ఎలా అనేది మన ప్రోగ్రాంలో మనం చూస్తూ ఉంటుంటాం. సో ఇందులో ఏంటంటే మీరు చేయాల్సినటువంటి పనులు ఏంటంటే ఈ 1 వీక్ నేను ఏదైతే మీకు గైడ్ చేస్తానో మీరు యాస్టిస్గా ఫాలో అవ్వండి. ఎందుకంటే మీ మనసు మీకున్నటువంటి సమస్యని అంటిపెట్టుకోవడానికి బాగా అలవాటు పడిపోయిందండి. అదేం చేస్తుంది అంటే మీ చేత కొత్త పనులు చేయడానికి చేయనివ్వకుండా అడ్డుకుంటా ఉంటుంది. వాయిదాలు వేపిస్తుంది, మీ చేత సాకులు చెప్పిస్తుంది, సీరియస్గా ఉండనివ్వదు. సో ఈ 1 వీక్ మాత్రం మీరు చెప్పినట్టు మీ మనసు వినాలి. మీరు ఏం చేయాలి అంటే నేను ఏదైతే చెప్తున్నానో మీరు దాన్ని ఫాలో అవుతూ రావాలి. ఈ 1 వీక్ మీరు సీరియస్గా కనుక్కుంటే మీరు ఉండేటువంటి సీరియస్నెస్ని బట్టి మీ యొక్క రిజల్ట్ వస్తుందండి. ఈ 1 వీక్లోనే 90% రిజల్ట్ కూడా పొందొచ్చు. మీరు సింపుల్గా లైట్గా తీసుకుంటే 20% పొందొచ్చు. అసలు మరీ ఇర్రెగ్యులర్గా ఉంటే 0 రిజల్ట్ కూడా పొందొచ్చు. మీరు సీరియస్గా ఉండి రిజల్ట్ రాకపోవడం అనేది అసలు ఎవ్వరికీ ఉండదండి. సో మనకి ఈ 1 వీక్లో మీరు మ్యాక్సిమం రిజల్ట్ పొందాలి. ఎందుకంటే ఈ 1 వీక్లో మీరు మ్యాక్సిమం రిజల్ట్ పొందితేనే ఈ సిస్టమ్ మీకు బాగుందని నచ్చింది. సో దానివల్ల మీరు నెక్స్ట్ నా సెకండ్ లెవెల్లోకి మీరు జాయిన్ కాగలుగుతారు. సో ఈ 1 వీక్ మాత్రం చాలా కమిటెడ్గా ఉండండి, చాలా ఫోకస్డ్గా ఉండండి. నేను మీకు ఏదైతే అసైన్మెంట్స్ సబ్మిట్ ఇస్తానో యాస్టిస్గా చేసి వదిలేసేయండి దాన్ని. నేను మీకు అందించిన అసైన్మెంట్ మీరు చేయడానికి మీకు డే మొత్తం మీద 5 to 10 minutes కూడా పట్టదు. సో సింపుల్ అసైన్మెంట్స్ నేను మీకు ఇస్తున్నాను. సో అసైన్మెంట్స్ని అందరూ కూడా సబ్మిట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ మన యొక్క ఎల్లో మెథడ్ డే 1లో మనం ఏమి నేర్చుకున్నామంటే ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా అవగాహన ద్వారా జరిగింది అంతే. అవేర్నెస్ మాత్రమే దీనిలో అనేది ఉంటుంది. సో మీరు ప్రజెంట్ ఏదైతే మెడిసిన్స్ వాడుతున్నారో ఆ మెడిసిన్స్ని యాస్టిస్గా కంటిన్యూ చేయండి. ఎవరు కూడా మీరు వాడేటువంటి మెడిసిన్స్ని ఆపొద్దు. సో దాంతోపాటు ప్యారలల్గా దీన్ని కొనసాగించండి. సో ఇదండి నిన్నటి క్లాస్లో మనం నేర్చుకుంది. నిన్నటి క్లాస్లో ఇంకా మనం నేర్చుకుంది ఏంటంటే మీ యొక్క ఈ 1 వీక్లో మీరు మ్యాక్సిమం బెనిఫిట్ పొందాలి అంటే మీకు 2 అంశాలు ముఖ్యంగా కావాలి. ఒకటి ఏంటంటే ఫిజికల్ రిక్వైర్మెంట్స్, 2 మెంటల్ రిక్వైర్మెంట్స్. ద ఫిజికల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి ఏంటంటే మీ దగ్గర నోట్బుక్ ఉండాలి, పెన్ ఉండాలి, చేతికి ఎల్లో బ్యాండ్ ఉండాలి. అండ్ మెంటల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి ఏంటంటే ఓపెన్ మైండెడ్గా ఉండాలి. మీ టీచర్ ఏదైతే చెప్తున్నారో దాన్ని యాస్టిస్గా ఫాలో అవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ 2 రిక్వైర్మెంట్స్ కనుక మీరు ఫిల్ఫిల్ చేస్తూ వస్తే సో విత్ ఇన్ 1 వీక్లో మీరు అసలు చాలా గొప్ప లెర్నింగ్ నేర్చుకుంటారు. సో మీరు కొన్ని ₹1000 ఖర్చు పెట్టినా కూడా మీకు లభించినటువంటి ఒక ట్రైనింగ్ మీరు ఈ 1 వీక్లో పొందుతారు. సో ఎవరు కూడా దీన్ని సింపుల్గా తీసుకోవద్దు. సో కొద్దిగా మీరు సీరియస్గా ఉండండి. మిమ్మల్ని మీరు రికవరీ చేసుకోవడానికి దెర్ ఈజ్ ఏ సింపుల్ మెథడ్ ఉంది. ఒక్క 1 వీక్ సీరియస్గా ఉండండి. మీ బాడీలో ఉంటున్న హెల్త్ ఇష్యూని పక్కగా నెట్టేసేద్దాం. కంప్లీట్గా పక్కగా నెట్టేసి హ్యాపీగా మీ పనులు మీరు చేసుకుంటూ మీరు చేసేటువంటి పనుల్లో సక్సెస్ అవుతూ ముందుకెళ్ళేలా చేయొచ్చు. సో నేను మీ అందరి దగ్గర నుంచి ఆ కమిట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సీరియస్గా ఉండి ఇన్ టైంలో మీ యొక్క అసైన్మెంట్స్ని సబ్మిట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇట్స్ ఆల్. ఇది మనం గత డే మనం నేర్చుకున్నటువంటి అంశం. అండ్ ఈ రోజు క్లాస్లో మనం నేర్చుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే మనం మందులు వాడుతున్నా కూడా వ్యాధులు మనకు ఎందుకు తగ్గటం లేదు. సో మనకి హెల్త్ బాగాలేదు, మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం చాలా ఎక్స్పర్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి.
చాలా మంచి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఆయన మంచి అయినా కాదో తెలుసుకొని వెళ్ళాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు చేపించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేపించుకుంటున్నాం. వాళ్ళు పే చేయాల్సిన ఫీజులన్నీ పే చేస్తాం. వారు ఇచ్చినటువంటి మెడిసిన్స్ అన్ని వేసుకుంటున్నాం. అయినా కానీ వ్యాధులు తగ్గటం లేదు. ఎందుకు తగ్గటం లేదు? ఎందుకు తగ్గటం లేదు? దానికి రీజన్ ఏంటిది అంటే మనం ఆ వ్యాధి మీద ధ్యాస పెట్టి ఉంటున్నాం. టాపిక్ వచ్చేసరికి ఏంటంటే ధ్యాస. ధ్యాస అంటే ఏంటంటే ఒకే దాని గురించి పదే 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 ఆలోచించడాన్ని ధ్యాస పెట్టడం అంటారు. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళు పద్దాకులు చదువు మీద దృష్టి పెడుతున్నారు. ఏమవుతుంది అంటే వాళ్ళకి చదువు బాగా పెరిగిద్ది. లేదు మీరు బిజినెస్ చేస్తున్నారు, మీ ధ్యాస అంతా బిజినెస్ మీదే ఉంటుంది. ఏమైంది? మీ బిజినెస్ మల్టిప్లై అవుతుంది. లేదు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎప్పుడు దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఆయన ఫోకస్ అంతా దొంగతనాలు చేయాలి చేయాలి చేయాలని. ఆయన చేతులు ఆ దొంగతనాలు చేయడం అనేటువంటి ఒక కళాభివృద్ధి చెందింది. మనం దేని మీద అయితే ఫోకస్ పెడతామో అది మన లైఫ్లో మల్టిప్లై అవుతా ఉంటుంది. చదువు మీద ధ్యాస పెడుతున్నటువంటి పిల్లలకి చదువు బాగా పెరిగింది, జ్ఞానం బాగా పెరిగింది. వ్యాపారం మీద ధ్యాస పెడుతున్నటువంటి వ్యక్తికి బిజినెస్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. దొంగతనాలు చేయాలి, మోసాలు చేయాలి అనే దాని మీద ధ్యాస పెడుతున్నటువంటి వ్యక్తికి ఆ కళ బాగా అభివృద్ధి చెందింది. అంటే మనం ఎక్కడ ఉన్నాము, ఏ ప్రపంచంలో మనం ఉన్నాము అంటే మనం దేని మీద అయితే ధ్యాస పెడతామో దానంతట అదే మల్టిప్లై అయ్యేటువంటి ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. సో ఇప్పుడు మీరు మీకున్నటువంటి సమస్య మీద ధ్యాస ఎక్కువ పెడుతున్నారు. మీకున్నటువంటి సమస్య మీద మీరు ఎక్కువ ధ్యాస పెడుతున్నారు. ధ్యాస పెట్టడం అంటే ఏంటంటే ఆలోచించటం. మీరు ఎక్కువగా ధ్యాస పెడతా ఉంటుంటే ఏం జరుగుతూ ఉంటుంది అంటే ఆ సమస్య మీ లోపల రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. మీరు మీ పెరట్లో ఒక ప్లాంట్ నాటారు. ఆ ప్లాంట్ నాటిన తర్వాత దానికి కొద్దిగా నీరు, ఎరువు, మెన్యూర్ అందిస్తున్నారు. ఏం జరుగుతుంది? ఆ ప్లాంట్ కొద్దిగా గ్రో అవుతుంది. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మరలా నీరు, వాటర్ మరలా అందిస్తున్నారు. ఆ ప్లాంట్ ఇంకొద్దిగా గ్రో అవుతుంది. మళ్ళా ఇంకొన్ని రోజులు ఆగిన తర్వాత మరలా నీరు, వాటర్ మరలా అందిస్తున్నారు. ఏమవుతుంది? ఆ ప్లాంట్ ఇంకొద్దిగా గ్రో అవుతుంది. ఆ ప్లాంట్ ఎందుకు గ్రో అవుతుంది? ఎందుకు గ్రో అవుతుంది అంటే ఆ ప్లాంట్ పెరగడానికి కావలసినటువంటి వనరులన్నీ అందుతున్నాయి. వనరులన్నీ అందుతున్నాయి కాబట్టి ఆ ప్లాంట్ గ్రో అవుతుంది. అదే ఇప్పుడు ఆ ప్లాంట్కి అందించాల్సినటువంటి వనరులన్నీ ఆపేసామనుకోండి, అంటే వాటర్ కానీ మెన్యూర్ కానీ అన్నీ ఆపేసామనుకోండి, గ్రాడ్యువల్గా కొన్ని రోజులు అయిపోయేసరికల్లా ఆ ప్లాంట్ చనిపోయింది. అంటే మనం వేసేటువంటి మెన్యూర్ని, వాటర్ని ఆ రూట్స్ అబ్జార్బ్ చేసుకుంటున్నాయి. ఆ ప్లాంట్ యొక్క రూట్స్ అబ్జార్బ్ చేసుకుంటున్నాయి. చేసుకొని ఆ ప్లాంట్ పెరుగుతుంది. ఆ ప్లాంట్ని మనం చంపేయాలంటే ఆ రూట్స్కి మనం ఏం అందించకూడదు, వాటర్ అందించకూడదు, మెన్యూర్ అందించకూడదు. అప్పుడు ఆటోమేటిక్గా చనిపోతుంది. సో ఇప్పుడు అట్లానే మన బాడీ లోపల మనం మందులు వాడుతున్నా కూడా డిసీజ్ పెరుగుతుంది. పెరుగుతుంది అంటే ఆ వ్యాధిని పెంచేటువంటి ఫ్యాక్టర్ ఏదో మన లోపలికి వెళ్తుంది. అక్కడ ప్లాంట్ పెరుగుతుంది అంటే ఆ ప్లాంట్ని పెంచేటువంటి ఫ్యాక్టర్ ఏదో ప్లాంట్కి అందుతుంది. ఏంటిది ఆ ప్లాంట్ పెంచేటువంటి ఫ్యాక్టరు? వాటరు, మెన్యూర్. అట్లానే ఇప్పుడు మనకి వ్యాధి పెరుగుతుంది. మెడిసిన్స్ వాడుకుంటున్నా కూడా వ్యాధి పెరుగుతుంది. వ్యాధి పెరుగుతుంది అంటే ఏం అందుతుంది? దీనికి ఏం అందుతుంది అంటే
దాని మీద మీరు ధ్యాస పెట్టి ఉండటం వలన, మీరు దాని మీద ధ్యాస పెడుతున్నారు అంటే, దాని గురించి మీరు ఆలోచిస్తున్నారు అంటే, ఆ కంప్లైంట్ పెరగటానికి కావలసినటువంటి వాటర్ని, మెన్యూర్ని మీరు అందించినట్లు. ప్లాంట్కి ఏమో వాటర్ కావాలి, మెన్యూర్ కావాలి. వ్యాధి పెరగడానికి ఏం కావాలి అంటే దాని మీద మీ ఫోకస్ కావాలి. మీ ఫోకస్ ఎప్పుడైతే మీరు వ్యాధి మీద పెడతారో, ఇంకా అది పెరగడానికి కావాల్సిన మొత్తాన్ని రాబట్టుకుంటుంది యూనివర్స్లో నుంచి. అది గ్రాడ్యువల్గా పెరుగుతా ఉంది. సో మీ వ్యాధి గురించి ఆలోచించడం అనేది అసలు మీ బాధ్యత కాదండి. యాక్చువల్గా దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ డాక్టర్. అది ఒక డాక్టర్ బాధ్యత. మీ ఇంట్లో మీరున్నారు, మీ ఇంట్లో వంట ఎవరు చేస్తారు? మీ భార్యో, మీ అమ్మగారు ఈరోజు చేస్తారు, ఉమెన్స్ అయితే. ఎందుకంటే వంట చేయడానికి మన ఇంట్లో ఒక పర్టికులర్ ఒక పర్సన్ దానికోసం ఉన్నారు. అదే జెంట్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు బయటికి వెళ్ళాలి, ఎర్న్ చేయాలి, సంపాదించి తీసుకురావాలి. పిల్లలు ఉన్నారు, వాళ్ళు స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి. టీచర్లు ఉన్నారు, టీచింగ్ చెప్పాలి. అట్లా మన ఈ సొసైటీలో ప్రతి ఒక్కరికి కూడా ఒక పర్టికులర్ పని అసైన్ అయి ఉందండి. డాక్టర్ పని ఏంటిది అంటే వ్యాధి గురించి ఆలోచించటం, వ్యాధిని తగ్గేలా చేయటం. పేషెంట్ పని ఏంటంటే డాక్టర్ ఇచ్చినటువంటి మెడిసిన్స్ వేసుకోవటం, వీక్లీ వన్స్ ఆర్ 10 days వన్స్ ఆ సమస్య తగ్గుతుందో పెరుగుతుందో రిపోర్ట్ చేయటం డాక్టర్. వ్యాధి గురించి ఆలోచించాల్సింది పేషెంట్ కాదు, డాక్టర్. సో మా క్లినిక్ వచ్చేటువంటి పేషెంట్స్కి నేను ఫస్ట్ సెషన్లో ఏం చెప్తానంటే, సో మీరు నా క్లినిక్ వస్తున్నారు, సో మీరు నాకు అమౌంట్ పే చేస్తున్నారు, సో ఈ కంప్లైంట్ గురించి ఆలోచించాల్సిన బాధ్యత అయితే మీది కాదు, నాది. నేను ఆలోచిస్తాను. ఈ రోజు నుంచి ఈ కంప్లైంట్ గురించి మీరు ఆలోచించటం ఆపేసేయండి. ఆపేసి డాక్టర్ గారు చూసుకుంటారని పూర్తిగా నా మీదకి నెట్టేసేయండి. సో మెడిసిన్స్ ఏదైతే వాడుతున్నారో వాటిని కొనసాగించండి. సో దాని గురించి ఆలోచించటం, మీరు చేయటం అనేది ఎంత ఎక్కువ టైం మీరు చేస్తారో మీ సమస్య అంత పెరుగుతా అని వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి మీరు దీని గురించి ఆలోచించడం ఆపాలి అని అనగానే కొంతమంది ఏమంటారంటే, ఓకే నాకు మంచి డాక్టర్ గారు దొరికారు, ఆపేస్తానులే అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు నా బాధ నాకుంది, ఆలోచించకుండా ఎట్లా ఉంటాను, ఆలోచించకుండా ఎట్లా ఉంటాను అని కొంతమంది అంటారు. ఎవరైతే వాళ్ళ యొక్క బాధ గురించి, వాళ్ళ యొక్క డిసీజ్ గురించి ఆలోచించడం మానేస్తారో, మానేసినటువంటి వితిన్ 24 hours వాళ్ళకున్నటువంటి కంప్లైంట్లో 10 to 20% ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో అదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అందులో ఒక క్లయింట్ అడుగుతారు నన్ను, సార్ సమస్య నాకు నొప్పి వస్తూ ఉంటుంది, నా ఆలోచన అక్కడికే పోయింది, పోకుండా ఎలా ఉంటుంది అసలు, సో దాన్ని ఆపడం నాకు అసలు ఎలా పాసిబుల్ అయింది? కాదు కదా. సో దాన్ని మీరు ఎలా ఆపాలి అంటే, మీకు సంబంధించినటువంటి సమస్య, డిస్కంఫర్ట్ మీ బాడీలో ఏదైతే ఉందో అది మీకు కనపడినటువంటి వెంటనే దాన్ని మీ డాక్టర్ మీదకి నెట్టేసేయండి. డాక్టర్ గారు చూసుకుంటారులే, ఏంది నేను దీని గురించి ఆలోచించేది. మీ డాక్టర్ గారి మీదకి మీరు నెట్టేసేయండి. మీ డాక్టర్ గారు మీకు అంత అష్యూరెన్స్ ఇచ్చారో లేదో నాకు తెలియదు. సో ప్రజెంట్ నేను మీ కోచ్గా ఉన్నాను, మీ హెల్త్ కోచ్గా నేను ఉన్నాను. మీకున్నటువంటి సమస్యను పూర్తిగా నా మీదకి నెట్టేసేయండి. నాకు ఒక కోచ్ ఉన్నారు, ఆయన చూసుకుంటారు దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం నాకు లేదు, ఆయన చూసుకుంటారు అని కంప్లీట్గా నా మీదకి నెట్టేసేయండి. మీరు తీసుకోవాల్సినటువంటి మెడిసిన్స్ని ఎవరు కూడా ఆపొద్దు, రెగ్యులర్గా తీసుకోండి. సో మీ యొక్క హెల్త్కి సంబంధించినటువంటి, ఆ డిస్కంఫర్ట్కి సంబంధించిన భావన రాగానే, దీని గురించి నేను ఆలోచించేది ఏంటి, ఆయన చూసుకుంటాడులే అని మీరు నా మీదకి నెట్టేసేయాలి. సో ఒకటి బాగా కమిట్ అవ్వండి, ఈ రోజు మొత్తం మీద మీకున్నటువంటి సమస్య గురించి మీరు ఆలోచించడానికి రోజు మొత్తం మీద 2 నిమిషాలు కూడా ఇవ్వకూడదు టైం. మీకున్నటువంటి డిస్కంఫర్ట్ మీ బాడీలోకి మీరు రాగానే
దానికి సంబంధించినటువంటి మెడిసిన్ తీసుకోండి, రెస్ట్ తీసుకోండి. దీని గురించి నేను ఆలోచించాల్సినటువంటి పని నాకు కాదు, డాక్టర్ గారు చూసుకుంటారు. ఓ పేషెంట్ ఉన్నాడండి, ఆయన బాగా జలుబు చేసిందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఒక మెడిసిన్స్ ఇస్తున్నారు. ఈయనేమో డైలీ కూల్ డ్రింక్ తాగుతున్నాడు. ఆయనకు జలుబు తగ్గుతుందా? తగ్గదు. ఎందుకు తగ్గదు అంటే డాక్టర్ గారు ఇచ్చేటువంటి మెడిసిన్ ఏమో వ్యాధిని తగ్గించడానికి ఉపయోగపడింది, ఈయన తాగేటువంటి కూల్ డ్రింక్ ఏమో వ్యాధిని పెంచుతూ ఉంది. రెండు ఒకేసారి బాడీ లోపలికి వెళ్ళటం వలన ఆ సమస్య ఎట్లానే ఉంటుంది. సో మరి ఇప్పుడు వ్యాధి ఎట్లా తగ్గిద్ది? మెడిసిన్స్ తీసుకోవాలి, లోపలికి వెళ్ళినటువంటి కూల్ డ్రింక్ ఆగిపోవాలి. ఎప్పుడైతే లోపలికి వెళ్ళినటువంటి కూల్ డ్రింక్ ఆగిపోయి మెడిసిన్ అనేది కొన్నాళ్ళ పాటు రెగ్యులర్గా తీసుకుంటారో ఆ వ్యాధి పూర్తిగా మాయమైపోయింది. సో ఇప్పుడు ప్రజెంట్ మీ సిచ్యువేషన్లో మీకున్నటువంటి సమస్యని పెంచుతుంది, మీ లోపలికి ఎంటర్ అవుతున్నటువంటి కూల్ డ్రింక్ ఎక్కడి నుంచి ఎంటర్ అవుతుంది అంటే మీరు మీకున్నటువంటి సమస్య గురించి ఆలోచించడం ద్వారా ఎంటర్ అవుతుంది. సో మీరు ఆ లోపలికి ఎంటర్ అయ్యేటువంటి కూల్ డ్రింక్ని ఆపేసేయాలి. ఎట్లా ఆపాలి అంటే మీరు ఫిక్స్ అవ్వాలి. ఈరోజు మొత్తం మీద నా సమస్య గురించి 2 minutes కూడా ఆలోచించాను. నేను ఆలోచించను అని వద్దని డిసైడ్ అయినా అది వస్తుంది. వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే నా మీదకి నెట్టేసేయాలి, డాక్టర్ గారు చూసుకుంటారు లేదు. మళ్ళీ వస్తుంది, మళ్ళీ నెట్టేసేయండి. మళ్ళీ వస్తుంది, మళ్ళీ నెట్టేసేయండి. మరలా వస్తుంది, మరలా నెట్టేసేయండి. నెట్టి వేయటం అలవాటు చేసుకోండి మీ ఆలోచనని నా మీద. మీరు తీసుకోవాల్సినటువంటి మెడిసిన్ని రెగ్యులర్గా తీసుకుంటారు. ఎప్పుడైతే మీరు నెట్టేయటం అనేది చేస్తారో ఆ వ్యాధి పెరగడానికి కావలసినటువంటి సోర్స్ అందదన్నమాట. ఇప్పుడు ఆ ప్లాంట్ పెరుగుతుంది, ఆ ప్లాంట్ని కనుక మనం చంపేయాలి అంటే మనం దానికి వాటర్ మెన్యూర్ ఇవ్వలేదనుకోండి, ఆ ప్లాంట్ పెరగడానికి సోర్స్ అందదు. ఇంకా ఆ సోర్స్ ఎప్పుడైతే అందదో ప్లాంట్ చాలా త్వరగా చనిపోయింది. అట్లనే ఇప్పుడు ఈ వ్యాధి పెరగడానికి సోర్స్ ఎప్పుడైతే అందకుండా ఉండిద్దో అప్పుడు మనం 10 రోజులు ట్రీట్మెంట్ చేసుకోవాలి, 10 రోజులు మెడిసిన్స్ వాడుకోవాలి అనుకున్నటువంటి సమస్యకి 5 రోజులు మెడిసిన్స్తోనే సమస్య సాల్వ్ అవుతుంది. లేదు మనం దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే 10 రోజులు మనం మెడిసిన్స్ వాడుకుంటే తగ్గిద్ది అనుకునే సమస్య 2 months మెడిసిన్స్ వాడుకున్నా కూడా తగ్గదు, ఇంకా సమస్య గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. సో ఆ యొక్క వ్యాధి గురించి ఆలోచించడానికి 2 నిమిషాలు కూడా సమయాన్ని కేటాయించాం అని మీరు కన్ఫామ్గా డిసైడ్ అవ్వాలి. మీకున్నటువంటి సమస్యని పూర్తిగా నా మీదకి నెట్టేసేయండి, డాక్టర్ గారు చూసుకుంటారు, నా మీదకి నెట్టేసేయండి. దాని గురించి ఆలోచించడానికి 2 నిమిషాలు కూడా కేటాయించాం. మీ ఫోకస్ అంతా ఎక్కడ ఉండాలంటే మీ పనుల మీద ఉండాలి, మీ ఇన్కమ్స్ మీద ఉండాలి, మీ జాబ్స్ మీద ఉండాలి, మీ యొక్క ఇతర యొక్క పనుల మీద ఉండాలి, డిసీజ్ మీద మాత్రం కాదు. ఎందుకంటే మనం దేని మీద అయితే ఫోకస్ చేస్తామో అది మన లైఫ్లో మల్టిప్లై అయ్యింది. ఆ మల్టిప్లై అయ్యేటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా దగ్గరకు ఒక అతను వచ్చారండి, శ్రీనివాసరావు అని. అతను సయాటిక్ బ్యాక్ పెయిన్ బాగా నీర్లీ ఒక 4-5 years నుంచి చాలా హాస్పిటల్స్ తిరిగారండి వారు. అల్లోపతి, ఆయుర్వేదం, హోమియోపతి, అన్ని రకాలు, ఈ డాక్టర్ ఆ డాక్టర్, ఎన్ని రకాల వైద్య విధానాలు ఉన్నాయి, అన్ని రకాలు ట్రై చేశారు. లాస్ట్లో ఫిజియోథెరపీకి మా దగ్గరకు వచ్చారు. నా దగ్గర ఫిజియోథెరపీకి రావడానికి బిఫోరే 2 ఫిజియోథెరపీ డాక్టర్ల దగ్గర ఫిజియోథెరపీ కూడా అయిపోయింది వారు. సంతృప్తికరమైన రిజల్ట్ లేక నా దగ్గరికి వచ్చారు లాస్ట్. సో నేను కూడా ఫిజియోథెరపీ చేశాను, ఏం రిజల్ట్ రాలేదు. సో ఇంకప్పుడు నేను ఆయన్ని ఈ సిస్టంలోకి దించాను. సో నేను రోజు మీతో కొద్దిసేపు మాట్లాడతానండి, నేను చెప్పేది వినండి, మీకు రికవరీ వస్తుందండి అన్న. అదేంటండి నేను ఇన్ని మందులు వాడుకుంటే నాకు తగ్గలేదు, ఇంతమంది డాక్టర్ల దగ్గరికి తిరిగా నాకు తగ్గలేదు, మీరు నా మాటలు చెప్తే తగ్గిద్దా? లేదండి మీకు కొద్దిగా ఎడ్యుకేట్ చేయాల్సిన అంశాలు ఉన్నాయి, అవి ఎడ్యుకేట్ చేస్తాను అంటే సరేనండి అన్నాను. సో ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ కాన్సెప్ట్. మీరు మీ వ్యాధి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు,
అది మీ పని కాదు. సరే, ఆలోచించుకుని ఎట్లా ఉంటాను, నేను 4 సంవత్సరాల నుంచి సమస్య ఉంది, ఇంట్లోంచి బయటకు పోలేకపోతున్నాను, ఎర్నింగ్ చేసుకోలేకపోతున్నాను, నేను ఆలోచించుకుని ఎవరు ఆలోచిస్తారండి? జస్ట్ ఫర్ చేంజ్ 10 days దీని గురించి ఆలోచించడం ఆపేసి, ఆలోచించిన రోజు మొత్తం మీద 2-3 నిమిషాలు కూడా ఛాన్స్ ఇవ్వద్దు. దానికి సంబంధించినటువంటి మెడిసిన్ తీసుకోండి, రెస్ట్ తీసుకోండి, ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేయాల్సిన అన్ని చేయండి. దాని గురించి ఆలోచించడానికి మాత్రం 2 minutes కూడా కేటాయించు అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తే, గ్రాడ్యువల్గా మన సిస్టంలో నడుపుతూ వస్తే ఒక 30-40 days అయిపోయేసరికల్లా ఆయనకున్నటువంటి సమస్యలు మోర్ దాన్ 80% రికవర్ అవుతుంది. 75 days అయిపోయేసరికల్లా ఆయనకి కంప్లైంట్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఆ కంప్లైంట్ అనేది పూర్తిగా తగ్గిపోవడంలో మెడిసిన్స్ ప్లే చేసినాయి. మన లైఫ్ స్టైల్లో, మన ఆలోచన విధానంలో మార్చుకోవాల్సినటువంటి అంశాలు వాటి రోల్ అవి ప్లే చేసినాయి. 2 parallel గా పనిచేయాలి. సో మీరు తీసుకోవాల్సిన మెడిసిన్స్ తీసుకోండి, అండ్ parallel గా నేను ఇవ్వాల్సిన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ నేను మీకు ఎడ్యుకేట్ చేస్తాను. సో ఇదివరకు శ్రీనివాసరావు గారు మా దగ్గరకు వచ్చే రావడానికి ముందు డే మొత్తంలో 24 గంటల్లో ఆలోచన మొత్తం అక్కడనే ఉండిద్దండి ఆయనకి. నా బ్యాక్ పెయిన్ ఉంది, నాకు డిస్క్ సమస్య ఉంది, తగ్గటం లేదు. నా బ్యాక్ పెయిన్ ఉంది, డిస్క్ పెయిన్ ఉంది, తగ్గటం లేదు. నా బ్యాక్ పెయిన్ ఉంది, డిస్క్ పెయిన్ ఉంది, తగ్గటం లేదు, తగ్గదు. సో ఆలోచన మొత్తం అక్కడనే. సో పద్దాకులు ఆయన యొక్క సమస్యను పదే తలుచుకుంటూ ఆ సమస్య పెరగడానికి కావాల్సినటువంటి ఎనర్జీని అందిస్తున్నారు. సో దాన్ని ఎడ్యుకేట్ చేయడం వల్ల బ్లాక్ చేయడం జరిగింది. నా ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్, నార్మల్గా ఉన్నాడు. సో ఇదండి ఈ రోజుకి టాపిక్. ఈ టాపిక్ మనకి మరింత లోతుగా అర్థం అవ్వాలి, ఇంకా బాగా లోతుగా అర్థం అవ్వాలి. ఈ లోతుగా అర్థం అవ్వాలి అంటే ఈ టాపిక్కి 10 questions షూట్ చేస్తాను. దానివల్ల ఇంకా మీకు బాగా అర్థం. ఏంటి ఆ 10 questions ఏమంటే, ఏమిటి, ఎందుకు, ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, దీనివల్ల లాభం ఏంటి, దీనివల్ల నష్టం ఏంటి, అందరూ దీని గురించి ఏమంటున్నారు, మీరేమనుకుంటున్నారు. అంటే మనం ఏదైనా డైలీ ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటాం, ఆ కాన్సెప్ట్ మనకు కరెక్ట్గా అర్థమైందా లేదా, బాగా ఏమైనా డౌట్స్ లేకుండా క్లియర్గా అర్థం అవ్వాలి. ఆ క్లియర్గా అర్థం అవ్వడానికి మనం ఒక 10 points షూట్ చేయడం అనేది జరుగుతుంది ఆ కాన్సెప్ట్కి. అప్పుడు ఆ కాన్సెప్ట్ మనకు చాలా క్లియర్గా అర్థం అవుతుంది, మన మైండ్స్లో పర్మనెంట్గా స్టోర్ అవుతుంది. సో ఈరోజు మనం దానికి అప్లై చేసేటువంటి 10 points ఏంటిదని, ఈరోజు ఏంటి మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటి, మనం నేర్చుకున్న టాపిక్ ఏంటి, ధ్యాస అనేటువంటి టాపిక్. అసలు ఎందుకు నేర్చుకోవాలి, ఈరోజు నేర్చుకున్న టాపిక్ మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే, మనం దేని మీద అయితే ధ్యాస పెడతామో అది మల్టిప్లై అయ్యేటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. మన అనారోగ్యం మీద ధ్యాస పెడుతున్నాం కాబట్టి అది అనారోగ్యం మల్టిప్లై అవుతుంది. సో మరి దీన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి? నెక్స్ట్ 3వ క్వశ్చన్ వచ్చేసరికి అంటే దీన్ని ఎలా మనం అధిగమించాలి? ఎలా అధిగమించాలి అంటే, మీకున్నటువంటి అనారోగ్య సమస్య గురించి ఈ రోజు మొత్తం మీద ఆలోచించడానికి 2 నిమిషాలు కూడా కేటాయించను అని మీతో మీరు డిసైడ్ అవ్వాలి. 2వ పాయింట్ వచ్చేసరికి ఆ సమస్య మీకు గుర్తొచ్చిన ప్రతిసారి దానికి సంబంధించిన మెడిసిన్ తీసుకుని ఆ థాట్ని నా మీదకి నెట్టేసేయి, ట్రాన్స్ఫర్ చేసేసి, సార్ చూసుకుంటారులే, నేను దాని గురించి ఆలోచించేదేంటి, నా మీదకి నెట్టేయటం అనేటువంటి ప్రాసెస్ చేయాలి. మీరు దాని గురించి 2 నిమిషాలు కూడా ఆలోచించకుండా ఉండాలి. ఎలా దీన్ని మనం ప్రాక్టీస్ చేయాలంటే, ఈ 2 టిప్స్ ద్వారా మీరు దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడు దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు? ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు ఆన్ ద స్పాట్లో మీరు ప్రాక్టీస్ చేయండి. మీకున్నటువంటి సమస్య మొత్తాన్ని నా మీదకి నెట్టేసేయండి, సార్ చూసుకుంటారు, నెట్టేసేయండి. అందరూ మొత్తం సార్ చూసుకుంటారులే నా మీదకి నెట్టేసి 2 minutes కూడా నేను దాని గురించి ఆలోచించడానికి కమిట్ అవ్వండి. సో దీన్ని మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేయొచ్చండి? ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయొచ్చండి. త్రూఅవుట్ ద డే, జస్ట్ మనసులో ఒక భావన అంతే.
ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు, ఎక్కడైనా ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు ఆఫీస్లో కూర్చొని, ఇంట్లో కూర్చొని, మీకు ఎక్కడ అనిపిస్తే, ఎక్కడ ఆ థాట్ వస్తుందో ఆ సార్ చూసుకుంటారని నెట్టేసి. మీరు డ్రైవింగ్ చేస్తున్నారు, మీ బాడీలో ఆ డిస్కంఫర్ట్ ఆలోచన వచ్చింది, అబ్బా నాకంతా డిప్రెషన్గా ఉంటున్నాను, నేను ఆలోచించకూడదు డిప్రెషన్ గురించి, సార్ చూసుకుంటారు నెట్టేసి. నాకు చాలా ఆయాసంగా ఉంటుంది, ఛాతీ అంతా పట్టేసిద్ది, నాకు చాలా సంవత్సరాల నుంచి తగ్గటం లేదు, నో ఈ టాపిక్ నాకు అవసరం లేదు, ఆయన చూసుకుంటారు నెట్టేసి. సో అట్లా మీరు 24/7 ఎప్పుడైనా మీరు ఎక్కడున్నా, మీరు లిఫ్ట్లో 5th ఫ్లోర్ నుంచి కిందకి వెళ్తున్నారు 1st ఫ్లోర్కి, మీకు ఆ బాడీలో డిస్కంఫర్ట్ గుర్తొచ్చింది, నో దీని గురించి ఆలోచించాల్సిన పని నాది కాదు, డాక్టర్ గారికి నేను నెట్టేసాను. జస్ట్ 24 అవర్స్ మీరు నెట్టేసేయండి, మీకున్నటువంటి కంఫర్ట్లో 20 to 30%, డిస్కంఫర్ట్లో 20 to 30% బెటర్మెంట్ మీరు పొందుతారు. సో దీన్ని ఎవరెవరు ప్రాక్టీస్ చేయొచ్చు? అందరూ ప్రాక్టీస్ చేయొచ్చు, అందరూ, లేడీస్, జెంట్స్, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, చదువుకున్నవాడు, చదువులేనివాడు, దీంతో సంబంధం ఏం లేదండి. ఆ క్యాస్ట్, ఈ క్యాస్ట్, ఆ మతం, ఈ మతం, ఎవరితో సంబంధం లేదు, అందరూ దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. మరి దీనివల్ల లాభం ఏంటి? దీన్ని మనం ప్రాక్టీస్ చేస్తే మనకు వచ్చే లాభం ఏంటి? మనకు వచ్చే లాభం ఏంటంటే, మీరు కనుక పర్ఫెక్ట్గా కనుక ఫాలో అయితే వితిన్ 24 అవర్స్లోని మీ బాడీలో ఉన్నటువంటి డిస్కంఫర్ట్ 10 to 20% తగ్గిపోయింది. రేపు మార్నింగ్ మీరు క్లాస్కి వచ్చేసరికి, సార్ నాకు కొద్దిగా కంఫర్టబుల్గా ఉందండి ఇవాళ అని మీరు చెప్పగలిగేలా తయారవుతారు. సో నెక్స్ట్, మరి దీన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు వచ్చే నష్టం ఏమన్నా ఉందా? సో దీని మీద ఏం నష్టం అయితే ఏం లేదండి. మరి దీని గురించి అందరూ ఏమంటున్నారు, అందరి అభిప్రాయం ఏంటి అంటే, మీ వెల్విషర్స్ కానీ, మీ మత పెద్దలు కానీ, మీ టీచర్స్ కానీ, మీ పేరెంట్స్ కానీ దీని మీద ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నారంటే, అతిగా ఆలోచించొద్దు, నువ్వు వ్యాధి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు, మానేసే అని డాక్టర్లు చెప్తున్నారు, పేరెంట్స్ చెప్తున్నారు, ఫ్రెండ్స్ చెప్తున్నారు. సో అందరూ చెప్తుంది, కాకపోతే నేను నా వెర్షన్లో, నా స్టైల్లో చెప్పాను. సో మరి ఇవన్నీ విన్న తర్వాత, ఈ 9 ప్రశ్నలకి ఆన్సర్స్ మీరు పొందిన తర్వాత, ఏమిటి, ఎందుకు, ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, దీనివల్ల లాభం ఏంటి, దీనివల్ల నష్టం ఏంటి, వీటన్నిటి మీద మీకు ఒక చిన్న పిక్చర్ ఫామ్ అయిన తర్వాత మీ మనసులో ఒక అభిప్రాయం ఫామ్ అయి ఉంటుంది. ఏంటి అభిప్రాయం? ఓకే, నేను కొద్దిగా నా సమస్య గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నాను, ఈ రోజు నుంచి ఒక 1 వీక్ దాని గురించి ఆలోచించడానికి కొద్దిగా తగ్గిస్తాను. మీకు సమస్య పెరుగుతుంది, మందులు వాడుతున్నా కూడా మీకు సమస్య పెరుగుతుంది అంటే, దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఆ సమస్య గురించి మీరు ఆలోచించండి. సో ఇదండి ఈరోజు క్లాస్. సో దీని మీద వచ్చేసరికి ఏంటంటే, దీన్ని మనం ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటుంటే, ఒక రెసిస్టెన్స్ మనల్ని అడ్డుకుంటుందండి. రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది అంటే, మన మైండ్ సెట్లోనే ఉంటుంది. దీన్ని పాటించాలి, సార్ చెప్పింది బాగుంది పాటిద్దాం అని అనుకున్నా కూడా, పాటించనివ్వకుండా అడ్డుకునేటువంటి రెసిస్టెన్స్ కూడా మనలోనే ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ మనం బ్రేక్ చేయాలి. ఆ రెసిస్టెన్స్ బ్రేకింగ్ ఎలా చేయాలి అంటే, ఓకే ఇదంతా పాసిబుల్ అయిద్దా అని డౌట్ వస్తుంది అనమాట ముందు మైండ్లో. డౌట్ వచ్చి మనల్ని దీన్ని ప్రాక్టీస్ చేయనివ్వకుండా ఆపిద్దండి. మన లోపలికి డౌట్ వచ్చి దీన్ని ప్రాక్టీస్ చేయనివ్వకుండా ఆపింది. చేద్దాంలే, రేపటి నుంచి చేద్దాంలే, ఎల్లుండి నుంచి చేద్దాంలే, అలా వాయిదా వేపిస్తూ దీన్ని ప్రాక్టీస్ చేయనివ్వకుండా మీ మైండ్ సెట్ మిమ్మల్ని ఆపింది. సో ఆ రెసిస్టెన్స్ ని మీరు బ్రేక్ చేయాలి అంటే, మీరు చేయాల్సింది ఏంటంటే, మీ మెంటార్కి మీరు సరెండర్ అయిపోవాలంటే, మీ టీచర్కి మీరు సరెండర్ అయిపోవాలి. ఓకే సార్ ఇది చెప్పారు చేసేస్తాను అంతే. దీనిలో మీరు ఎక్కువగా అనాలిసిస్ పెరాలిసిస్ మోడ్లోకి రాబాకండి. ఎక్కువగా ఆలోచించి ఇది నిజం అయిద్దా కాదా, కరెక్ట్ అయిద్దా కాదా,
సార్ చెప్పింది కరెక్టా కాదా, అట్లా అయి ఉండొచ్చాము, ఇట్లా అయి ఉండొచ్చాము, దీని గురించి ఇంకా లోతుగా ఎక్కువ ఆలోచనలోకి వెళ్ళబాక. సో జస్ట్ డూ ఇట్. ఒక ఆయన ఉన్నారండి, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులకి 2 చెరుకు గడలు ఇచ్చాం. ఒక ఆయనకి ఏం చెప్పామంటే ఆ చెరుకు గడ నోట్లో తిను, చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పాము. రెండో ఆయన కూడా అదే చెప్పాము. ఒక ఆయన ఏం చేస్తున్నాడంటే చెప్పిన వెంటనే ఆ చెరుకును తినటం మొదలు పెట్టాడు, ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకొక ఆయన ఏం చేస్తున్నాడంటే దాన్ని తింటలేదు. ఇది అసలు ఎక్కడ పుట్టిద్ది, ఇది ఏ భూమిలో ఇది పెరిగిద్ది, ఇది ఎట్లా పెరిగింది, ఇది ఎట్లా నల్లగా ఎందుకు తయారైంది, చెరుకు నల్లపు రంగులోకి ఎందుకు వచ్చింది, దీనిలోకి స్వీట్నెస్ ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ ఒక ఆయన ఉన్నాడు. ఒక ఆయన ఏమో ఆ స్వీట్నెస్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇద్దరికీ చెరుకు ఇచ్చాము. ఒక ఆయనేమో దాని యొక్క స్వీట్నెస్ ఇమీడియట్గా నెక్స్ట్ సెకండ్ నుంచి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకొక ఆయన దాన్ని ఎంజాయ్ చేయకుండా దాని గురించి అనాలిసిస్ చేస్తున్నాడు. ఇది అసలు ఎట్లా భూమిలో పుట్టింది, ఎలా పెరిగింది, ఈ గడలు ఎట్లా ఏర్పడినాయి, దీని లోపల స్వీట్నెస్ ఎలా వచ్చింది, ఈ అనాలిసిస్ చేస్తున్నటువంటి ఆయన ఆ స్వీట్నెస్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. సో మీరెవరూ కూడా అనాలిసిస్ పెరాలిసిస్ మోడ్లో ఉండబాకండి. సో జస్ట్ మీకు షుగర్ కేన్ ఇచ్చాను, దాన్ని చూ చేయండి, దాని యొక్క టేస్ట్ని ఇమీడియట్గా అనుభవించండి. సో మీరు అనాలిసిస్ పెరాలిసిస్, నేను మీ దగ్గరికి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను చాలా అనాలిసిస్ చాలా చేశాను. ఆ చేసిన తర్వాత ఆ అనాలిసిస్ యొక్క రిపోర్ట్స్ మొత్తాన్ని నేను మీ దగ్గరికి తీసుకొని వస్తున్నాను. 1 minute అండి. అభినవ్, సో గెట్ రెడీ, విల్ గో ఫర్ సైక్లింగ్. సో మీరు దీని గురించి ఎక్కువ అనాలిసిస్ చేయబడి జస్ట్ ఆ చెరుకు గడని తినేటువంటి వ్యక్తిగా ఉండండి. సో 1 week లో మనకి ఫాస్ట్గా రిజల్ట్ రావాలి, ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ రావాలి. సో దాన్ని ఆ చెరుకు యొక్క రసాన్ని పీల్చుకున్నటువంటి పర్సన్ గానే ఉండండి. దాని మీద ఎక్కువ అనాలిసిస్కి వెళ్ళబాక. జస్ట్ డూ ఇట్ అంతే. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రేపటి రోజు క్లాస్లో మనం ఏమి నేర్చుకుంటాం. ఇదండి ఈరోజు క్లాస్. రేపటి రోజు క్లాస్లో మనం ఏమి నేర్చుకుంటాం అంటే, రేపటి రోజు మనం నేర్చుకోబోయేటువంటి క్లాస్ ఏంటంటే మన మనసుని శుభ్రంగా ఉంచుకోవటం. మన మనసులో గతంలో జరిగినటువంటి చాలా ఆర్థికపరమైన కష్టాలు ఉన్నాయి, అనారోగ్య సమస్యలు గతంలో అనుభవించినవన్నీ మన మనసులో అక్యుములేట్ అయి ఉన్నాయి, చాలా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో జరిగినటువంటి వివాదాలు, ఆర్థిక పరంగా వచ్చినటువంటి కష్టాలు, గతంలో వాళ్ళన్న మాటలు, వీళ్ళన్న మాటలు, ఇవన్నీ కూడా మన మైండ్స్లో స్టోర్ అయి ఉన్నాయి. ఆ స్టోర్ అయి ఉన్నాయి అన్నీ కలిసి ఏం చేస్తాయంటే మనకున్నటువంటి వ్యాధిని తగ్గనివ్వకుండా ఆపుతాయి. సో వాటన్నిటినీ మన మనసులో నుంచి ఎలా తీసేయాలి అనేది రేపటి క్లాస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈరోజు అసైన్మెంట్ వచ్చేసరికి ఏంటంటే మనమందరం కూడా ABCDEFG ఫార్ములాను ఫాలో అవుతున్నాం. ABCDEFG ఫార్ములాలో ఈరోజు పాయింట్ వచ్చేసరికి బి అంటే ఏంటంటే బ్లెస్సింగ్ అండి. ఈరోజు మొత్తం మీరు ఇతరులని బ్లెస్ చేస్తూ గడపండి. మీకు ఎవరు కనపడితే వాళ్ళు బాగుండాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి, వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉండాలి అని మీరు మనసులో బ్లెస్ చేస్తూ గడపండి. అంటే బ్లెస్ చేయడం వాళ్ళ తల మీదకి వెళ్ళి చేయబెట్టాల్సిన పని ఏం లేదు. మీరున్న ప్లేస్లోనే ఉంటూ మీ పిల్లలందరూ బాగుండాలి, వాళ్ళు చాలా బాగుండాలని బ్లెస్ చేయండి. మీ ఇతర కుటుంబ సభ్యులందరూ బాగుండాలని బ్లెస్ చేయండి. ఇప్పుడు మనం మీటింగ్లో ఉన్నటువంటి అందరూ కూడా బాగా రికవరీ కావాలని వీళ్ళందరినీ బ్లెస్ చేయండి. సో ఈ రోజు మొత్తం ఇతరులని బ్లెస్ చేస్తూ గడపండి. దట్ డే టుడే ఈజ్ ద బ్లెస్సింగ్ డే. ఎవరు కనపడితే వాళ్ళు బాగుండాలి అని అనుకుంటూ బ్లెస్ చేస్తూ ముందుకు కొనసాగండి. అండ్ ఈరోజు నిన్న చేసినటువంటి అసైన్మెంట్ని మరలా చేయండి, అప్రిషియేట్ చేయండి. మరలా ఇంకొకరిని వాళ్ళు అప్రిషియేట్ చేయండి. దానికి ఈరోజు బ్లెస్సింగ్ కూడా యాడ్ చేయండి.
ఎవరైతే నేను అసైన్మెంట్ సబ్మిట్ చేయలేదో వాళ్ళందరూ కూడా అసైన్మెంట్ సబ్మిట్ చేయండి. సెల్ఫీ, నోట్బుక్, పెన్. దాంతోపాటు ఈరోజు అసైన్మెంట్ మీరు వాట్సాప్ గ్రూప్లో సబ్మిట్ చేయాల్సిన అసైన్మెంట్ ఏంటంటే మీరు ఎవరిని బ్లెస్ చేశారు ఇవాళ. సరే మీ వాయిస్ మెసేజ్ పెట్టండి వాట్సాప్ గ్రూప్లో. సరే ఇవాళ మా ఫ్యామిలీలో వాళ్ళ అందరూ బాగుండాలని బ్లెస్ చేశాను, మా ఇంట్లో మా పిల్లలు ఉన్నారు వాళ్ళని బ్లెస్ చేశాను. సో మీరు ఎవరిని బ్లెస్ చేశారు అనేది ఒక వాయిస్ మెసేజ్గా మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్స్లో పోస్ట్ చేయండి. సో ఇదండి, ఇట్స్ ఆల్ ఫర్ టుడే. సో లాస్ట్ 10 minutes మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అండి. సో ఈరోజు మాట్లాడుకున్న టాపిక్ మీద ఏదైనా డౌట్ కనుక్కుంటే లోతుగా ప్రశ్నించడానికి రెడీగా ఉండండి. ఈ టాపిక్ని ఇంకొద్దిగా లోతుగా నేర్చుకుంటాం. సో టాపిక్ చాలా బాగుంది, మీరు చాలా బాగా చెప్పారు, వెరీ గుడ్. ఈ కామెంట్స్ ఓకే, అవి చెప్పొద్దు. సో స్ట్రైట్గా ఈరోజు మీరు నేర్చుకున్నటువంటి పాయింట్ మీద ఇంకా లోతుగా ఇంకా మీకు ఏదైనా తెలుసుకోవాల్సింది ఏదైనా ఉందా, ఏదైనా డౌట్ ఉంటే దాన్ని అడగండి. సో ఎందుకంటే మీకు ఇచ్చేటువంటి 1 minute టైం చాలా ఫ్రూట్ఫుల్గా వినియోగించుకోండి. 1 or 2 minutes టైం. సార్ మాకు ఇంతవరకు ఏ డాక్టర్లు చెప్పలేదు, మీరు సూపరు, మీరు మంచోళ్ళు, ఏమొద్దు. ఇవన్నీ జస్ట్ కామన్గా వచ్చేటువంటి కామెంట్స్ ఇవన్నీ వస్తూనే ఉంటుంటే ఇట్స్ అన్ వెరీ ఎఫెక్టివ్గా ఉండాలి. సో మీరు అడిగినటువంటి డౌట్ వల్ల ఈ మీటింగ్లో ఉన్నటువంటి ఇతర పర్సన్స్ కూడా బెనిఫిట్ పొందేటువంటి డౌట్స్ మీరు మాట్లాడుతుండండి. డౌట్ కనుక ఏమి లేకపోతే అంతా క్లియర్గా ఉంటే క్లియర్గా ఉందండి అని చెప్పండి. ఓకే, అండ్ మీరు ఏదైనా డౌట్ అడగాలనుకుంటే ఆ డౌట్ మీరు అడగండి. ఓకే, డాక్టర్ గారు మాట్లాడండి ఫస్ట్. అన్మ్యూట్ చేసి మాట్లాడండి. వినపడుతుందా సార్? హలో, వినపడుతుందండి డాక్టర్ గారు చెప్పండి. సార్ మీరు చెప్పింది సార్ బాగానే ఉంది సార్. ఓకే సార్ ఇక్కడ చెరుకు గడలు అలాగా నా పరిస్థితి ఉంది సార్. ఏమంటే చెరుకు ఎట్లా తయారు పరిస్థితి ఓకే, చెరుకు గళ్ళని మీరు ఉన్నారు, చెరుకు ఎలా తయారైందని ఆలోచించబాకండి, జ్యూస్ తాగేసేయండి. అట్లా దానికి ఏమైతుందండి సార్, ఇక్కడ నేను ఒక టాబ్లెట్ ఇస్తాంటే పేరాసెటమాల్ వేసుకుంటే ఏమైతుంది, సైడ్ ఎఫెక్ట్ అవుతుంది అనే ఆలోచన నాలో ఉంది. దాంతో నేను డిప్రెషన్ అవుతుంది సార్. నాలో కూడా ఏముంటుందండి సార్, కొలెస్ట్రాల్ ఉన్నది, కొలెస్ట్రాల్ అప్రవేస్తుంది, సైడ్ ఎఫెక్ట్ అవుతుంది, ఏమైతుంది. అసలు మీరు ఆ కంప్లైంట్ గురించి ఆలోచించడం ఆపేసేయండి. కొలెస్ట్రాల్ ఏమైంది, పారాసెటమాల్ ఏమైంది లోపలికి వెళ్ళి, అది కాదు. వాటన్నిటి గురించి మీ డాక్టర్ గారు ఆలోచించి మీకు అవసరమైన మెడిసిన్ ఇస్తున్నారు, అత్యంత వరకు సైడ్ ఎఫెక్ట్ తక్కువ ఉండేది ఇస్తున్నారు. ఇంకొకటి సార్ చెప్పండి సార్, ఇంకోటి సార్, ఒకటి నేను సార్ ఇంకోటి రోగం గురించి ఆలోచిస్తున్నాను సార్. నా ప్రాక్టీస్ ఇంప్లిమెంట్ అవుతలేదు, పేషెంట్ వస్తలేరు అనే కాన్సెప్ట్ లో నేనున్నా సార్. అదే నా డిప్రెషన్, బాడీ అస్తవ్యస్తమైంది సార్. కొద్ది గట్టిగా మాట్లాడండి, వాయిస్ డిస్కనెక్ట్ అవుతుంది. నేను ఆలోచన నా వృత్తిపరంగా ఆలోచన అవుతుంది సార్. ఓకే, హలో సార్, చెప్పండి. నా వృత్తిపరంగా పేషెంట్లు వస్తలేరు, నాకు అసలు ఎట్లా నాకు ట్రీట్మెంట్ వస్తుంది, నా వైద్యం ఎందుకు పనిస్తలేదు, ఆ డిప్రెషన్ లోకి వెళ్ళి నా ఆరోగ్యం ఈ విధంగా తయారవుతుంది సార్. నాకు అది పరిస్థితి సార్. అంతే, దాని గురించి మీ యొక్క అనారోగ్యం గురించి ఆలోచించడానికి ఈ రోజు నుంచి 2 నిమిషాలు కూడా టైం ఇవ్వద్దు. ఆలోచన వచ్చిందని నా మీదకి నెట్టేసి. ఇంకోటి సార్, వృత్తిపరంగా ఆలోచన వస్తున్నా సార్. వృత్తిపరంగా ఎట్లా, వృత్తిపరంగా చెప్పండి మీ ఆలోచన. వృత్తిపరంగా ఆలోచన అంటే ఏంటి చెప్పండి సార్, చెప్పండి, ఇంకొద్ది క్లియర్ గా చెప్పండి. క్లియర్ ఏంటంటే సార్, నేను ప్రాక్టీస్ చేస్తున్నా, నా దగ్గరికి పేషెంట్లు వస్తలేరు, నాకు వైద్యం వచ్చు, అసలు ఎందుకు వస్తలేరు అనే డిప్రెషన్ లకు లోన్ అవుతున్నా సార్ నేను. సో ఎందుకు పేషెంట్ మీ దగ్గర రావట్లేదని ఆలోచనలో ఉన్నారు? ఆలోచిస్తున్నా సార్. నాకు ట్రీట్మెంట్ వచ్చు, అసలు నాకన్నా మొన్న పెట్టుకున్నాడు డెవలప్ అవుతుండు, నేను ఎందుకు అయితే డెవలప్ అనే కాన్సెప్ట్ నాలో ఒకటి ఉంటుంది సార్. ఎందుకు మీరు డెవలప్ అవడం లేదంటే మన దగ్గర బ్లెస్సింగ్ తక్కువగా ఉంది. ఇతరుల యొక్క సక్సెస్ ని హ్యాపీగా ఫీల్ కాని నేచర్ మన లోపల ఉంది. సో ఈ రోజు నుంచి మీరు ఏం చేస్తారు అంటే, మీ ప్రాక్టీస్ ఎవరైతే చేస్తున్నారో, మీ కాంపిటీషన్ లో ఉన్నటువంటి మెడికల్ ప్రాక్టీషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని బ్లెస్ చేయండి. మీరు ఆయనకి ఇంకా ప్రాక్టీస్ బాగా రావాలని కోరుకోండి.
సార్ ఆయనకి పేషెన్స్ బాగా రావాలి, ఆయన ఇంకా సక్సెస్ అవ్వాలని మీరు బ్లెస్ చేయండి. మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్ని నార్మల్ గా వచ్చేస్తాయి, ట్రైగ్లిజరైడ్స్ అన్ని నార్మల్ గా అవుతాయి. సో ఇతరులని లోపాలు చూడటం, ఇతరుల ఎదుగుదలని మనం ఓర్చుకోలేకపోవటం, మనం సక్సెస్ కావటం లేదన్న ఒక భావన మన లోపలికి రావటం, ఇవన్నీ మన లోపల కొలెస్ట్రాల్ ని, ట్రైగ్లిజరైడ్స్ ని, ఇవన్నిటిని పెంచేస్తాయండి. డిప్రెషన్ ని అన్ని పెంచుతాయి. సో అందుకని ఈ రోజు మీ యొక్క అసైన్మెంట్ ఏంటిది అంటే మీరు బ్లెస్ చేయాలంతే. మెయిన్ గా మీరు ఎవరిని బ్లెస్ చేయాలంటే మీ కాంపిటీటర్ ని బ్లెస్ చేయాలండి. మీ కాంపిటీటర్ ని బ్లెస్ చేయండి. ఇప్పుడు నేను యాజ్ ఎ ఫిజియోథెరపీ డాక్టర్ గా ఉన్నాను, నాకు చిలకలూరుపేటలో ఉన్న ఫిజియోథెరపీ డాక్టర్ నేను బ్లెస్ చేస్తాను. వాళ్ళ ప్రాక్టీస్ చాలా బాగుండాలి, వాళ్ళకి చాలా సక్సెస్ అవ్వాలి. ఎందుకు బ్లెస్ చేస్తాను అంటే నేను బ్లెస్ చేస్తేనే నేను సక్సెస్ అవుతానండి. నేను వాళ్ళ యొక్క సక్సెస్ ని కనుక నిరసించాను అనుకోండి, అయ్యో వాళ్ళకి అంతమంది వెళ్తున్నారు, వాళ్ళకి వెళ్ళకూడదు అంతమంది అనుకున్నాను అంటే అది ఏం చేస్తుంది అంటే సెల్ఫ్ కిల్లింగ్ అంటారు దాన్ని. మనల్ని మనం చంపుకోవడం. సో మీరు మీ లైఫ్ స్టైల్లో, మీ జీవన శైలిలో మీ కాంపిటీటర్ ఎవరైతే ఉన్నారో ఆయన సక్సెస్ కావాలి అని బ్లెస్ చేయండి చాలంతే. అంటే మన దగ్గరికి ఏదైనా ఒకటి రావాలి అంటే దానికి మన దగ్గర అర్హత ఉండాలి. మనకి అర్హత ఎప్పుడు వస్తుంది అంటే అది ఎవరి దగ్గర అయితే ఉందో దాన్ని చూసి మనం హ్యాపీగా ఫీల్ అయితేనే దాన్ని పొందేటువంటి అర్హత మనకు వస్తుంది. చాలా మంది పేషెంట్స్ హెల్త్ పరంగా కంప్లైంట్స్ ఉండడానికి రీజన్ ఏంటంటే ఎవడైనా హెల్దీ పర్సన్ మీకు కనపడ్డారు అనుకోండి, వాడు కూడా హెల్దీగా ఉన్నాడు, నేను హెల్దీగా లేను అంటే వాడుగా హెల్దీగా ఉండడం అనేది మీరు నచ్చటం లేదు. మీకు ఒక విధంగా చెప్పాలంటే ఇండైరెక్ట్ గా మీ మనసులో మీరు హెల్దీగా ఎప్పుడు తయారవుతారు అంటే ఇతర వ్యక్తి ఎవరైతే హెల్దీగా పర్సన్ కనపడతారో ఆ పర్సన్ ను చూసి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయినప్పుడు మీరు హెల్దీగా మారుతారు. మీరు ఒక సక్సెస్ఫుల్ గా రిచ్ పర్సన్ గా ఎప్పుడు మారుతారు అంటే ఎవరైతే ఒక రిచ్ పర్సన్ మీకు కనపడతారో వాడి యొక్క రిచ్నెస్ ని మీరు హ్యాపీగా ఫీల్ అవ్వగలిగితేనే మీరు రిచ్ పర్సన్ గా మారుతారు. సో ఇతరులని బ్లెస్ చేయండి. మీ ముందు బాగా ఆరోగ్యవంతంగా పిల్లలు బాగా తిరుగుతున్నారు, వాళ్ళని బ్లెస్ చేయండి, బాగుండాలి, అట్లానే ఉండాలని కోరుకుంటున్నారు. అది మీరు అర్హత పొందుతారు మీ లైఫ్ లోకి పొందడానికి. మన యొక్క సాంప్రదాయాల్లో ప్రతి సిస్టంలో కూడా హిందూ ధర్మంలో కానీ, ఇస్లామిక్ లో కానీ, క్రిస్టియానిటీలో కానీ ఇతరులకి చారిటీ ఇవ్వమంటారు, డబ్బు బయటకు ఇవ్వమంటారు. చారిటీకి ఇస్తే మీకు మరింత డబ్బు వస్తుంది అంటారు. అది డబ్బు బయటకి ఇస్తే మరింత డబ్బు ఎలా వస్తుంది? మనం ఏదైనా ఇస్తేనే అది మనకి మల్టిపుల్ గా తిరిగి వస్తుంది. సో మనం ఇతరులకి బ్లెస్సింగ్స్ ఇచ్చామనుకోండి, ఆ బ్లెస్సింగ్స్ మల్టిపుల్ గా తిరిగి మనకే వస్తాయి. సో ఇతరులకి మనం ఏమి ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది. అందుకని ఇతరులకి మనం అప్రిషియేషన్ ఇవ్వాలి, ఇతరులను మీరు అభినందించాలి. ఎందుకంటే మీకు తిరిగి అభినందన మీరు పొందాలి కొన్ని రోజుల తర్వాత. మీరు ఇతరులను బ్లెస్ చేయాలి, మీరు ఇతరుల చేత బ్లెస్ చేయబడతారు. సో టోటల్ గేమ్ మొత్తం మన మైండ్ లోనే ఉంటుందండి. మనం ఏదైతే సక్సెస్ కావటం లేదో, ఎందుకు సక్సెస్ కావటం లేదు మనం అక్కడంటే ఆ ఫీల్డ్ లో ఆల్రెడీ సక్సెస్ అయిన వాడిని చూసి మనం ఈర్ష్య పడుతున్నాం, అసూయ పడుతున్నాం. అసూయ అనేది చాలా పెద్ద జబ్బు అండి. అది బాడీలో అన్ని రోగాలను తయారు చేసి పెట్టింది, అన్ని రోగాలను తయారు చేసి పెట్టింది. నిద్రపోనివ్వదు, మన దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని హరించేసిద్ది, ప్రశాంతత లేపేసిద్ది, రిలేషన్స్ ని చెడగొట్టిద్ది, చివరికి సూసైడ్ చేసుకునేలా చేసిద్ది. సో మనం అసూయపడేటువంటి వ్యక్తులు ఉండకూడదు. మన కాంపిటేటరు మీరు ఒక డాక్టర్ గా ఉన్నారు, ఇంకొక డాక్టరు ఎక్కువ మంది పేషెంట్స్ వస్తున్నారు అంటే వెరీ గుడ్, వాడి దగ్గరికి ఎక్కువ మంది పేషెంట్స్ వస్తున్నారు, ఎక్కువ మంది జనానికి ఆయన ఉపయోగపడుతున్నాడు, ఎక్కువ మందికి సర్వీస్ ఆయన అందిస్తున్నాడు, నాకు చాలా హ్యాపీగా ఉంది అనే భావన మీ లోపల వచ్చింది అంటే నెక్స్ట్ 2 months లో ఆయన కన్నా మీ దగ్గర ఎక్కువ క్లయింట్స్ మీ దగ్గర ఉంటారు. మనం ఏదైనా సాధించాలి అంటే ముందు మానసికంగా అర్హత పొందాలి. మన దగ్గర మానసికంగా అర్హత లేకుండా మన దగ్గర టాలెంట్ ఉన్నా
ఆ టాలెంట్ ఎవరికి ఉపయోగపడదు. సో ఆ మానసిక అర్హతను మనం పొందాలి అంటే బ్లెస్ చేయాలి ఇతరుల్ని. ఎవరికైతే ఆరోగ్యం తక్కువగా ఉందో బాగా ఆరోగ్యవంతులను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఇట్లానే నేను ప్రాక్టీస్లో మా దగ్గరకు ఒక పేషెంట్, మేము ఇక్కడ లోకల్లో ఫిజియోథెరపీ ఇళ్ళకెళ్ళి సర్వీస్ చేస్తాం. ఒక మేడం గారు, ఆమె ఫిలాసఫీ కంప్లీట్ చేశారు, ఒక కాలేజీలో ప్రొఫెసర్గా చేస్తున్నారు, ఫిలాసఫీ టీచ్ చేస్తారు. ఆవిడకు ఒక నడువు నొప్పి సమస్యతో మంచంలోనే ఉండిపోయారు, అసలు నడవలేకపోతున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, ఎక్స్రేలు చేస్తున్నారు, స్కానింగ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, అన్ని రిపోర్ట్స్ నార్మల్గానే వస్తున్నాయి, అని చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఫిజియోథెరపీకి అపాయింట్ చేసుకుంటే నేను వెళ్ళాను. నేను వారికి చేయాల్సినటువంటి ట్రీట్మెంట్ చేస్తుంటే ఆమె నాతో మాట్లాడేటప్పుడు, చూడండి మా ఇంట్లో పనిచేసే పని అమ్మాయి నెలకు 10,000 కూడా సంపాదించుకోదు, చక్కగా తిరుగుతుంది, ఇంట్లో గలగల గలగల తిరుగుతుంది, కానీ నాకు అదృష్టం లేదు. అంటే ఆమె ఏం చెప్తుందంటే ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా చెప్పండి, ఇండైరెక్ట్గా చెప్తుంది, ఆ అమ్మాయి అలా నడవటం నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. నేను ఇంత సంపాదించుకుంటున్నా, ఆమెకు 60,000 శాలరీ వస్తుంది, నేను నడవలేకపోతున్నాను, ఆ అమ్మాయి కూడా నడుస్తుంది, ఆ అమ్మాయి కూడా నడుస్తుంది అని అంటున్నాము అంటే దాని అర్థం ఏంటంటే ఆ అమ్మాయి నడవటం ఇష్టం లేదు అని ఇండైరెక్ట్ గా మనలో చెప్పుకోవటం, నిరసించటం అంటారు. మనం ఎప్పుడైతే నిరసిస్తూ ఉంటామో అది మన లైఫ్లోకి రాదండి, దాన్ని పొందేటువంటి అర్హతను మనం పొందలేము. సో నేను ఆ మేడం గారి మాటల్లో డైలీ, ఎందుకంటే మేము ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే డైలీ ఇవ్వాలన్నమాట, 1 month 2 months అట్లా. నేను డైలీ వాళ్ళ ఇంటికి వెళ్తూ వాళ్ళతో మాట్లాడుతున్నా, ఆ మాటల్లో ఎక్కువ అదే వినపడతా ఉంది. సో నేను ఆ మేడం గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను, మేడం గారు మీరు నిరసిస్తున్నారండి అని అంటే ఆవిడ వాదన దిగారు నాతో, నేను నిరసించడం లేదండి అని అంటున్నాడు. కానీ ఆవిడకి తెలియకుండానే ఆమె ఇంటర్నల్గా అది నిరసన అంటారు దాన్ని. అంటే ఆమె అమ్మాయి అలా చకచక నడవటాన్ని ఈమెకి ఇష్టం లేదు. సో లేదు మేడం గారు మీరు ఈ రోజు నుంచి ఏం చేయాలి అంటే, నేను ఆవిడ చేత పని చేయించాను. ఆవిడ నడిచి బయటికి రాలేరు, కుర్చీలోనే కూర్చోబెట్టి వాళ్ళ యొక్క కారిడార్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి, జనాలందరూ తిరిగేటువంటి ప్లేస్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి, అంటే ఆమె కారిడార్లో కూర్చుంటే ఇంట్లో రోడ్డు మొత్తం కనపడింది. ఎవరైతే చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారో వాళ్ళని చూసి మీరు ఇక్కడ హ్యాపీగా ఫీల్ అవుతూ కూర్చోండి. అగో ఆయన బాగా నడుస్తున్నారు, ఆమె బాగా నడుస్తుంది, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆమె నడక అంటూ ఆమె చేత డైలీ అలా కూర్చోబెట్టి ఆ ప్రాక్టీస్ చేయించేవాడు. చేపిస్తూ దానికి సంబంధించి ఇవ్వాల్సినటువంటి మెడిసిన్స్ అండ్ ఆల్, ఎందుకంటే ఆవిడకి అన్ని రకాల మెడిసిన్స్ వాడారు గతంలో, అవి రిజల్ట్ రాలేదు. రానప్పుడు వాటిని అట్లానే కొనసాగిస్తూ దీన్ని యాడ్ చేయడం జరిగింది. సో తర్వాత ఒక 35-40 days అయిపోయేసరికి అలా గ్రాడ్యువల్గా లేచి నడవడం అనేది జరిగింది. సో మనకి రిజల్ట్ని ఆపేది మన మానసిక ఆలోచనలు ఆపుతాయి. సో ఆలోచనలు మనకి ఆపేది మన దగ్గర ఉండకూడదు, కాబట్టి మీరు బ్లెస్ చేయటం మొదలు పెట్టాలి. మీ దగ్గర ఏదైతే లేదో దాన్ని మీరు నిజంగా పొందాలి అనుకుంటే అది ఎవరి దగ్గర అయితే ఉందో వాడిని చూసి మీరు సెలబ్రేట్ చేసుకోవాలి. మీ ఇంట్లో మీరు పార్టీ చేసుకోవాలి. మీ పక్కా డాక్టర్ గారికి పేషెంట్స్ ఎక్కువ వెళ్తుంటే దానికి మీరు ఒక కూల్ డ్రింక్ తెచ్చుకొని తాగాలి, సెలబ్రేట్ చేసుకునేలాగా మీరు ఉండాలి. వాడికి ఎక్కువ మంది పేషెంట్లు వెళ్తే మన గుండెల్లో బాధ వచ్చేలాగా ఉన్నాము అంటే మన అనారోగ్యాన్ని మనం తెచ్చుకుంటున్నాం. సో మనం ఏదైనా ముందు పొందాలి అంటే మానసికంగా మనం అర్హతను సాధించాలి. సో ఇన్నాళ్ళు వాళ్ళ మీద జెలసీగా, అసూయగా, ఈర్ష్యగా ఉన్నాం, ఏం సాధించాం మనం? వాడి మీద మనం అసూయ పడ్డాము అంటే దాని అర్థం ఏంటంటే మనల్ని మనం ఒప్పుకుంటున్నట్టు, అసమర్థులు అని మనల్ని మనం ఒప్పుకుంటున్నట్టు. ఇక మనం అలానే మిగిలిపోతామండి. సో అది మనల్ని చాలా ప్రమాదంలోకి నెట్టేటువంటి అంశం. సో వెరీ గుడ్ అండి, మంచి ప్రశ్న అడిగారు. సో రిమైనింగ్ అందరూ కూడా ఈ టాపిక్ బాగా ఉపయోగపడుతుంది. సో మీరు కాంపిటీషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఎవరైతే హెల్తీగా మీకు తిరుగుతున్నారో
వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ నేను కొన్ని రోజులు అట్లా తయారవుతాను, వాళ్ళు అట్లానే ఉండాలి, ఉంటారు కూడా అని బ్లెస్ చేయండి. మీరు దాన్ని పొందేటువంటి అర్హతను మీరు పొందుతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఓకే, సాయి శిల్ప మేడం గారు మాట్లాడండి. అండ్ ఈ రోజు పాయింట్ కి సంబంధించి క్వశ్చన్ చేసుకుంటున్నారండి. సో విల్ మూవ్ ఫార్వర్డ్. ప్లీజ్ శిల్ప మేడం గారు మైక్ ఆన్ చేసి మాట్లాడండి. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ మైక్. సార్ మేడం గారు మాట్లాడండి ప్లీజ్. చాలా క్లాస్ చాలా క్లియర్ గా ఉంది సార్. మైండ్ చాలా ఫ్రెష్ గా ఉంది. వెరీ గుడ్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. వెరీ గుడ్. ఓకే సార్. ఓకే మేడం గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ Okay. వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. మీ ఫీడ్బ్యాక్ మమ్మల్ని ఎంకరేజ్ చేసిద్ది అండ్ మేము ఇంకా ఎక్కువ మందికి సర్వీస్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ మేడం గారు. అలా సార్. అండ్ ఓకే, రాజేంద్ర కుంట ప్లీజ్ మాట్లాడండి. సార్ అదే మీ ఇప్పుడు క్లాస్ ఉన్నంతసేపు సరే ఇలా ఫాలో అవ్వాలని అనిపిస్తుంది సార్. మళ్ళీ తర్వాత గానే ఇక్కడ బయట రేజ్ అయినప్పుడు మళ్ళీ చేంజ్ అయితే అవుతుంటుంది సార్. ఓకే, మరొకసారి చెప్పండి. ఇప్పుడు మీరు క్లాస్ విన్నాను కదా సార్, ఓకే సార్ ఈ సార్దే ఫాలో అవ్వాలా, నెక్స్ట్ టైం ఇక మన ఎవరికి ఏమనొద్దు అని ఉందంట సార్. ఈ క్లాస్ అయిపోయిన సార్ బయట అంటే సిచ్యువేషన్ ఎట్లున్నది అంటే దాని ప్రకారం మళ్ళీ అదే కంటిన్యూ అయితే ఉంటుంది సార్. అట్లా క్రిటిసైడ్ చేయడము. ఓకే, రాజేంద్ర కుంటా గారు మీరు ఏం చేస్తారంటే, రాజేంద్ర కుంటా గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీ క్లాస్ వింటున్నంతసేపు బాగానే ఉంటుంది, బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కథ అంతా మామూలు అవుతుంది కదా. ఆ ముందు ఆలోచన తీసేసేయండి, ఆ లోపల ఆ థాట్ని తీసేసేయండి. క్లాస్ విన్నప్పుడు ఎలాగైతే ఉంటున్నానో డే మొత్తం కూడా అలానే ఉంటాను అని మీతో మీరు మాట్లాడుకుంటూ రండి. ఆ డే మొత్తం కూడా మీరు అలా ఉండగలుగుతారు గ్రాడ్యువల్. క్లాస్ విన్నంతసేపు బాగానే ఉంటుంది, క్లాస్ వినటం అయిపోయిన తర్వాత అంతా వెనక్కబోతుంది అనే థాట్ను కనుక మనం డైలీ కనుక చేస్తూ ఉంటే క్లాస్ విన్నంతసేపే బాగుంటుంది. క్లాస్ విని బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కిపోవడం జరిగింది. రిజల్ట్ రాకపోవడానికి కారణం కూడా ఇదే సార్ నాకు. సో ఏం లేదు, మనం ఏంటంటే మనల్ని శాసించేది ఏంటి అంటే మన ఆలోచన శాసిస్తాం. సో క్లాస్ విన్నంతసేపే బాగుంటుంది, క్లాస్ విన్న తర్వాత మళ్ళీ వెనక్కిపోతుంది అనే మాట మనతో మనం మాట్లాడుకుంటే అది మళ్ళీ వెనక్కే పోతా ఉంటుంది. మీ బాడీ మొత్తం కూడా మీరు మాట్లాడుకునే మాటలను బట్టి నడుచుకుంది, మీ లోపల చేసే ఆలోచనలు బట్టి నడుచుకుంది. సో క్లాసు విన్నంతసేపు బాగుంటుంది, ఈ క్లాసు నా మీద డే మొత్తం 24 గంటలు ప్రభావవంతంగా పనిచేస్తుంది అనేటువంటి ఆలోచన మీరు చేసినప్పుడు అది 24 hours మీ మీద పనిచేస్తుంది. లేదు కాసేపే పనిచేస్తుంది తర్వాత వెనక్కిపోతుంది అన్నప్పుడు కాసేపే పనిచేసి వెనక్కిపోతుంది. సో మనతో మనం ఏం మాటలు మాట్లాడుకుంటున్నాం డే మొత్తంలో, నిద్ర లేచిన కాడి నుంచి పడుకునే లోపు ఏ మాటలు మనతో మనం మాట్లాడుకుంటున్నాం అవే మనకి రిజల్ట్స్ గా వస్తాయండి. మీరు మాట్లాడుకునే ప్రతి మాటని కూడా మీ బాడీ వింటా ఉంటుంది. క్లాస్ విన్నంతసేపే బాగుంటుంది, క్లాస్ వింటం అయిపోయిన తర్వాత వెనక్కి వెళ్తుంది అనగానే మీ బాడీలో రియాక్షన్స్ మొత్తం ఆ మాట పరంగా జరిగిపోతాయి. సో క్లాస్ విన్నంతసేపు బాగుంటుంది, క్లాస్ వినడం అయిపోయిన తర్వాత ఈ రోజంతా బాగుంటుంది, రేపు కూడా బాగుండిద్ది, ఎల్లుండి కూడా బాగుండిద్ది. అసలు శాశ్వతంగా దీనిలోంచి నేను బయటకు వచ్చేసాను. సింగిల్ స్టేట్మెంట్ మీ బాడీకి మీరు వినిపెడాలా చెప్పాలి దానికి. ఇప్పుడు మీతో మీరు మాట్లాడుకున్న ప్రతి మాటని మీ బాడీ విని దానికి తగినట్లుగా అది ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది, దానికి తగినట్లుగా అది ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. మీ పిల్లలు మీ మాట ఎట్లాగైతే వింటారో మీ బాడీ మీరు మాట్లాడుకునే మాటలు విని అట్లా మార్చుకుంటుంది లోపల. క్లాస్ విన్నంతసేపే బాగుంటుంది, తర్వాత వెనక్కి వస్తుంది అనగానే వెంటనే ఇంకా రియాక్షన్స్ అట్లా మారిపోతాయి బాడీ లోపల. క్లాస్ విన్నంతసేపు బాగుంటుంది, తర్వాత కూడా బాగుంటుంది, ఈ క్లాసెస్ ద్వారా నేను శాశ్వతంగా ఓవర్కమ్ అవుతాను అనే మాట అని మీరు పెట్టగానే మీ బాడీ దానికి తగినటువంటి రియాక్షన్స్, దానికి సంబంధించినటువంటి కెమికల్స్ మీ బాడీ లోపల రిలీజ్ చేస్తుంది. ఓకే సార్, రాజేంద్ర కుంటా గారు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మీరు కంటిన్యూగా ఈ థాట్ని మెయింటైన్ చేస్తూ రండి. డే మొత్తం చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది నాకు, డే మొత్తం ఎఫెక్టివ్ గా ఉంటుంది నాకు ఈ క్లాస్, నేను దీన్ని ఫాలో అవుతున్నాను. సో అప్పుడు మీకు డే మొత్తం ఎఫెక్టివ్నెస్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, క్లియర్ గా ఉన్నారు కదా? సో దీని మీద ఇంకేదైనా సందేహం ఉంటే రేపు ఇంకొద్ది క్లియర్ గా మాట్లాడారు. సో ఈ రోజు మీరు దాన్ని అప్లై చేయండి.
సో క్లాస్ విన్న కాసేపే కాదు, డే మొత్తం ఈ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ నాకు ఇట్లానే మెయింటైన్ అయింది అనుకుంటూ ఒక 2-3 డేస్ మీరు గమనించండి, మీకు డిఫరెన్సెస్ చాలా ఈజీగా మీకు ఫైండ్ అవుతాయి. ఓకే సార్, రాజేంద్ర కుంట గారు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ రాజు నాయక్ గారు మాట్లాడండి. సార్ నమస్కారం సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, నాకు ఇప్పుడు మీరు సమస్య అనేది నా మీద వదిలేయమని చెప్పారు సార్ మీరు, ఏదైనా ఉంటే. అవునండి. ఇప్పుడు నా ఇంట్లో సమస్యలు ఏంటంటే వాస్తు ప్రాబ్లం అన్నట్టు అనిపిస్తుంది సార్ కొద్దిగా. అదే మా ఇంటికి బాగా ఎక్కిస్తుంది అనమాట. ఏంటి వాస్తు అన్నట్టు, ఇంట్లో వాస్తు సరిగా లేదన్నట్టు ఓకే, ఆలోచన సరిగా బాగా మైండ్ కి ఎక్కిస్తుంది సార్. అది బయటికి పోవట్లేదు సార్. అది బాగా ఎక్కేసి భయం అనేది ఎక్కువ స్టార్ట్ అవుతుంది సార్ లోపల నుంచి. మీరేమో మార్చుకోమంటున్నారు, మీరు సమస్యనేమో నా మీద తోసేయండి అంటున్నారు. ఆ వాస్తు ప్రాబ్లం ఉన్నట్టు వల్ల నా మీద నాకేదో జరిగిపోతున్నట్టు భయం అనిపిస్తుంది. మా ఇంట్లో ఏదో జరుగుతున్నట్టు బాగా భయం అనిపిస్తుంది సార్. నాకేదో జరిగిపోతున్నటువంటి థాట్ రాగానే మీకు సార్, ఓకే ఈ థాట్ గురించి నాకు అవసరం లేదు, డాక్టర్ గారు చూసుకుంటారు, నా మీద నెట్టేసేయండి. థాట్ ఇట్ సెల్ఫ్ నెట్టేసేయండి. ఓకే సార్. దాని గురించి ఆలోచించడానికి 2 minutes కూడా ఇవ్వబాకండి, వేరే పనులకు ఎంగేజ్ అవ్వండి. ఓకే. ఇప్పుడు ఈ వాస్తు ప్రాబ్లం నిజంగా ఉందా లేదా అనేది చూపించినాను సార్. అయితే ఈ ఇల్లు చేంజ్ చేసుకోమని చెప్పారు, ఇల్లు మళ్ళీ అమ్మేసుకోమని చెప్తున్నారు సార్. మనం మార్చుకోవాల్సింది ఇల్లు వాస్తులు ఇవి కాదు సార్. ఇల్లు, వాకిళ్ళు, వాస్తులు, ఉంగరాలు ఇవి కాదు మార్చుకోవాల్సింది. మన ఇవి ఆలోచన ఎంతవరకు నిజం మార్చుకోవాలి. ఉంటాయి సార్? ఇవి ఎంతవరకు నిజం ఉంటాయి అనేది తెలియట్లేదు సార్. అదొకటి పిచ్చి ప్రశ్నగా మా మైండ్ లో పడిపోయింది, అదొకటి. ఆ పడిపోయిందనే డైలాగ్ కూడా ఆపేసేయండి. ఆ పడిపోయిందనే డైలాగ్ మీతో మీరు చెప్పుకోవడం ఆపేసేయండి. ఓకే సార్. ఓకే. నా మైండ్ లోపల అది పడిపోయింది, నా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాను, నేను ఏ పనులు చేసుకోలేకపోతున్నాను, భయం ఎక్కువైపోతుంది సార్. ఆ డైలాగులు మీరు చాలా రోజుల నుంచి మీతో మీరు మాట్లాడుకుంటున్నారు. అవును సార్. ఆ మాట్లాడుకోవడం వల్ల మీరు అట్లా తయారైపోతున్నారు. అవును. అసలు ఈ రోజు నుంచి ఆ మాట్లాడుకోవడం ఆపేసేయండి. ఓకే సార్. సో ఆ మాట్లాడుకోవడం మీరు ఎట్లా ఆపాలి అంటే 1+5 టెక్నిక్ అని ఒక టెక్నిక్ ఫాలో అవ్వండి సార్. ఒక నెగిటివ్ థాట్ కనుక మీ మైండ్ లోకి వస్తే సార్ వెంటనే 5 సార్లు పాజిటివ్ ఆలోచన కావాలని వెంటనే చెయ్యండి. ఓకే. నా మైండ్ లో పడిపోయింది అని రాగానే మీకు థాట్ లేదు, అది నా మైండ్ లోంచి పోయింది బయటికి ఒకటోసారి, అది నా మైండ్ లోంచి బయటికి పోయింది రెండోసారి, అది నా మైండ్ లోంచి బయటికి పోయింది మూడోసారి, అది నా మైండ్ లోంచి బయటికి పోయింది నాలుగోసారి, అది నా మైండ్ లోంచి బయటికి పోయింది ఐదోసారి. ఓకే. ఒక్క నెగిటివ్ థాట్ కనుక మీ లోపలికి ఎంటర్ అయితే ఓకే సార్ 5 పాజిటివ్ థాట్స్ మీరు కావాలని చేయండి, వాలంటరీగా చేయండి. ఇప్పుడు మన ఇంట్లో కనుక తేలు వచ్చింది అనుకోండి, స్కార్పియన్, ఓకే, ఏం చేస్తాం? ఒక చెప్పు తీసుకొని దాన్ని కొడతాం. ఎన్నిసార్లు కొడతాం? 2-3 సార్లు కొడతాం సార్. 2-3 సార్లు కొడతారు. 2-3 సార్లు ఎందుకు కొడుతున్నారు మీరు? చావడానికి. ఒకసారి కొడితే ఆగొచ్చుగా? చావచ్చు సార్. ఒకసారి కొడితే చావదు. అవును సార్. రెండోసారి కొట్టాలి, అయినా కొద్ది కదులుతూ ఉంటుంది. మూడోసారి కొట్టాలి, అయినా కదిలిద్ది. నాలుగోసారి ఇంకా గట్టిగా కొట్టాలి, అప్పుడు చచ్చిపోయింది. ఎందుకు మన ఇంట్లోకి స్కార్పియన్ వస్తే మనం చంపుతున్నాం అంటే స్కార్పియన్ ఈజ్ అ పాయిజనస్ యానిమల్. అవును సార్. సో అది మనం ప్రమాదం చేస్తుంది కాబట్టి దాన్ని చంపేయాలి. సో దాన్ని చంపడానికి మనం 4-5 దెబ్బలు కొట్టాం. అవును. స్కార్పియన్ ఎంత ప్రమాదకరమైందో మన లోపల మనం చేసుకునేటువంటి నెగిటివ్ థాట్ కూడా అంత ప్రమాదకరమైంది. ఓకే సార్. అదే అది ఎట్లా పోవాలనేది ఆలోచిస్తున్నాను సార్. చెప్తున్నాను. ఆ ప్రమాదకరమైన దాన్ని మీరు చంపాలి అంటే పాజిటివ్ థాట్ అనేటువంటి ఒక ఆయుధాన్ని తీసుకొని దాని మీద టపామని కొట్టాలన్నమాట. నాకు చాలా భయం వేస్తుంది అనేటువంటి ఒక స్కార్పియన్ లోపలికి ఎంటర్ అవగానే నేను చాలా ధైర్యంగా ఉన్నాను, నేను చాలా ధైర్యంగా ఉన్నాను, నేను చాలా ధైర్యంగా ఉన్నాను, నేను చాలా ధైర్యంగా ఉన్నాను, నేను చాలా ధైర్యంగా ఉన్నాను 5 సార్లు మీతో మీరు ఆ మాట అనుకోవాలా సార్? ఓకే. 5 సార్లు ఆ మాట మీతో మీరు అనుకోవాలి. ఓకే. నాకు డిప్రెషన్ ఉంది అనే నెగిటివ్ థాట్ వచ్చింది అనుకోండి, నేను చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాను, 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 నేను చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాను. ఓకే సార్. మీ లైఫ్ లో ఎనీ నెగిటివ్ థాట్ మీకు వచ్చింది అంటే దాన్ని ఇమీడియట్ గా మీరు చంపేసేయాలి. దానికి వెంటనే ఆపోజిట్ కి వెళ్ళాలా సార్? దాని వెంటనే ఆపోజిట్ గా 5 times వెళ్ళిపోవాలి. 5 times చేయాలి. ఓకే. అది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ లోనే వెళ్ళాలి, హెల్త్ గురించి అయినా వెళ్ళాలి, వాస్తు గురించి అయినా వెళ్ళాలి, మీ ఆలోచన గురించి అయినా వెళ్ళాలి. ఎందుకంటే నెగిటివ్ థాట్ ఈజ్ ఈక్వల్ టు ఎ స్కార్పియన్, తేలుతో సమానం అన్నమాట. అది లోపలికి వెళ్ళి మనం చంపేసిందండి. అది మనల్ని చంపేయడానికి ముందే మనం దాన్ని చంపేసేయాలి.
మనం దాన్ని చంపేయలేదు అనుకోండి, అదంతా లోపల పాకిపోతా ఉంటుంది. ఇంకా అదే సార్. ఓకే. పాకిపోయి అది మనల్ని ఆక్యుపై చేసేసి. అవును సార్. సో ఒక నెగిటివ్ థాట్ కనుక వస్తే ఇమీడియట్ గా 5 పాజిటివ్ థాట్స్ మీరు 5 చేసేసి. పాజిటివ్ థాట్స్. ఓకేనా? డూ ఇట్ ఫ్రమ్ Okay, టుడే sir. ఆన్వర్డ్స్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే ఓకే గుడ్. అండ్ నెక్స్ట్ షేక్ అష్రఫ్ గారు. షేక్ అష్రఫ్, ఐ థింక్ వాళ్ళ అబ్బాయి పేరు అనుకుంటాను, అది 7th క్లాస్ అని కనపడుతుంది. సార్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి ప్లీజ్. అన్మ్యూట్ అండ్ స్పీక్. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. సార్ ఇప్పుడు నేను మా ఇంట్లో సూపర్వైజర్ సార్. నేను పని చేపిస్తుంటాను కదా సార్ మా ఇంట్లో వర్కర్స్ తోని పని చేస్తుంటే నాకు ఇట్లా గ్యాస్ అట్లా ఏం రాదు సార్. ఇప్పుడు ఇమ్మీడియట్ గా వాళ్ళని వదిలి నేను ఎక్కడన్నా ఎలోన్ గా కూర్చున్నాను అనుకో, నా ఇమ్మీడియట్ గా యూటర్న్ అయ్యి నా మైండ్ లో థాట్ వచ్చేసి అది గ్యాస్ ప్రాబ్లం వచ్చినట్లు ఫీల్ అవుతాను సార్. ఓకే అదే ప్రాబ్లం సార్. అంతే. ఓకే, ఏం లేదు. ఆ గ్యాస్ సమస్య గురించి నాకు వదిలేసేయండి. మీరు తీసుకునే మెడిసిన్ తీసుకోండి. దానికి వదిలేసాను, డాక్టర్ గారికి అప్పగిచ్చేసాను. వారంలో తగ్గకపోతే డాక్టర్ గారిని అడుగుతాను. కానీ ఈ వారం రోజులు నేను మాత్రం దాని గురించి ఎక్కువ ఆలోచించు. మీరు దాన్ని కమిట్ అవ్వండి. ఇంకోటి చాలా ఫాస్ట్ గా మీకు రికవరీ వస్తుంది. ఇంకోటి నాకు సైనస్ ప్రాబ్లం కూడా ఉంది సార్. డస్ట్ ఎలర్జీ. ఓకే, అది కూడా తగ్గుతుందండి. అది కూడా తగ్గుతుంది. సో దాని గురించి కూడా నా మీద నెట్టేసేయండి. ఓకే. నాకు ఈ సమస్య ఉంది అని మీతో మీరు చెప్పుకోవడాన్ని ఆపేసేయండి. ఇమీడియట్ గా నాకు అట్లా ఇట్లా పొట్టలో ఏదో తిప్పినట్లు, కడుపులో ఏదో అది ఆ సమస్య నా లోపల ఉంది అని మీరు చెప్పుకోవడం అనేది రోజు మొత్తం మీద 1-2 సార్లు అయిపోవాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చెప్పుకోకూడదు అసలు. అవును. మీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చెప్పుకుంటున్నారు అంటే సమస్యకి చాలా బలం పెరుగుతుంది. అవును. సో మీ సమస్య గురించి మీరు ఆలోచించకూడదు. దానికి సంబంధించిన డాక్టర్స్ మీకు ఆలోచించి మీకు సొల్యూషన్స్ ఇస్తారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే. అండ్ నెక్స్ట్, సో ఈ రోజు టాపిక్ కి సంబంధించి అడగండి. మీరు బ్రాడ్గా వెళ్ళిపోతున్నారు. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే ధ్యాస. ఆ ధ్యాసకి సంబంధించినటువంటి లోతుకి అడగడానికి ట్రై చేయండి. సో మీరు చాలా జనరలైజ్డ్గా వెళ్ళిపోతున్నారు. సో కాకపోతే కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, నేను కూడా మాట్లాడుతున్నాను. సో దీని లోతులోకి వెళ్ళిపోతాం. ఈ రోజు టాపిక్ లోతులోకి వెళ్తాం. ఓకే, నాగరాజ్ గారు మాట్లాడండి. సో క్లియర్ గా ఉన్న వాళ్ళు క్లియర్ గా ఉన్నానని చెప్పండి. ఓకే సార్. ఓకే, నాగరాజ్ గారు చెప్పండి. ఈ రోజు కొంచెం క్లియర్ గా ఉంది సార్. క్లియర్ గా ఉంది కదా? అవును సార్. ఓకే, ఈ రోజు టాపిక్ మీద ఏమైనా డౌట్ ఉందా? ఏం లేదు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో యాస్టిస్ గా ఫాలో అవ్వండి. చెరుకు రసాన్ని తాగేసేయండి. ఈ పూట నుంచి, ఈ సెకండ్ నుంచే తాగండి. చెరుకు ఎలా పెరిగిందని ఎనాలిసిస్ చేయాలి. ఓకేనా? సో ఎనాలిసిస్ చేయడానికి మీరు ఇక్కడ పీజీలు పిహెచ్డీలు ఏం చేయట్లేదు. జస్ట్ మనకి హెల్త్ సమస్య ఉంది, దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ఒక చిన్న పాయింట్ క్యాచ్ చేయాలంటే. సో పీజీలు పిహెచ్డీలు చేసేవాళ్ళైతే బాగా లోతుగా ఆలోచించాలి, ఎన్ని పని చేస్తాయా. సో ఆ డ్రింక్ ని ఈరోజు జ్యూస్ తాగేసి జస్ట్. ఓకే, గుడ్. అండ్ నెక్స్ట్ శ్రీకాంత్ ఆలపాటి. సో క్లియర్ గా ఉన్న వాళ్ళు క్లియర్ గా ఉందని చెప్పండి. డౌట్ ఉన్న వాళ్ళు ఈ రోజు టాపిక్ మీద పట్టైనకి సంబంధించి అడగండి. సో లోతుగా వెళ్తాం ఆ టాపిక్. శ్రీకాంత్ గారు. సార్ బాగుంది సార్, టాపిక్ ఇవాళ క్లియర్ గా ఉంది. కాకపోతే నాకు ఒక డౌట్ ఉంది సార్. అంటే టాపిక్ గురించి కాదు, జనరల్ గా ఇప్పుడు ఈ నెగటివ్ థాట్స్ నేను ఏదైతే సమస్య, అప్పుడు మన చాలా మంది అదే ఫేస్ చేస్తున్నారు. అంటే మనం నెగటివ్ ఆలోచించడం ఏదో అవుతుంది అంటే సంథింగ్ లైక్ డిప్రెషన్, యాంటీ డిప్రెషన్ టైప్. దీనికి మనకి డైజెషన్ కి ఏమైనా కనెక్షన్ ఉందా? అంటే చాలా డైరెక్ట్ కనెక్షన్ ఉందండి. చాలా డైరెక్ట్ కనెక్షన్ ఉంది. మనం చేసేటువంటి ప్రతి నెగటివ్ ఆలోచన మన బాడీలోని ప్రతి కణం మీద పనిచేసింది. ఇప్పుడు నాకు చిన్న ఎగ్జాంపుల్ సార్. ఇప్పుడు నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను అనుకోండి సార్, ఆ రోజు నేను ఏమి తిన్నా వామిటింగ్ అయిపోవటము అయిపోతుందండి. ఓకే, మన ఆలోచనకి మన బాడీలోని ప్రతి కణానికి చాలా డైరెక్ట్ కనెక్షన్ ఉందండి. ఓకే, ఆ డైరెక్ట్ కనెక్షన్ అనేది మనకు బయట ఎవరు కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. నేను ఈ ప్రోగ్రామ్ ని ఇనిషియేట్ చేశాను. ఆ కనెక్షన్ నెగిటివ్ థాట్ కనుక చేసాము అంటే అది మన బాడీలో డిసీజ్ ని తయారు చేసిందండి.
కంటిన్యూగా ఒక నెగిటివ్ థాట్ కనుక కొన్ని రోజులు కనుక మనం మెయింటైన్ చేస్తే మన బాడీ లోపల డిసీజ్ తయారవుతుంది. కంటిన్యూగా మనం ఒక పాజిటివ్ ఆలోచన కనుక మన బాడీలో కనుక పెట్టుకుంటే మన బాడీలో ఎలాగైతే డిసీజ్ తయారైందో అట్లా డిసీజ్ డిలీట్ అయిపోతుంది న్యాచురల్. నేను ఇప్పుడు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను సార్. ఎందుకంటే నేను ప్యూర్ వెజిటేరియన్. ఇంతకుముందు బయట ఏమి తిన్నా ఏమి ఉండేది కాదు. ఈ ఆలోచన వల్ల ఇంట్లో ఫుడ్ ఎక్కదు, తర్వాత నాకు కరగదు, వామిటింగ్ అయిపోతుంది. చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాను. ఇది ఏం లేదు, మీరు ఆలోచనలు మొత్తాన్ని ఈ రోజు నుంచి పాజిటివ్ గా తిప్పేసేయి. నాకు అరగదు, నాకు ఇంట్లో పడదు, ఆ డైలాగులు మొత్తం ఆపేసేయి. నాకు ఇంట్లో బాగా అరిగిద్ది, బాగా పడిద్ది, తినబాకండి. సో ఇదివరకు మీరు ఎట్లాగైతే ఫుడ్ మీరు ఎక్కడ తింటారో అక్కడే తినండి, బట్ లోపల ఆలోచన పాజిటివ్ గా తిప్పండి. ఎందుకంటే మీ బాడీ మీ మాట వింటా ఉండిద్ది. నాకు ఇంట్లో ఫుడ్ పడదు అని అన్నారా, మీరు ఇంట్లో ఫుడ్ తిన్నారు అంటే మీరు కక్కాల్సిందే. ఎందుకంటే మన బాడీ యాజ్ ఇట్ ఈస్ గా మనం మాట్లాడుకునే ప్రతి మాటని వినిద్ది, ఎగ్జిక్యూట్ చేసి పెట్టింది. ఓకే. సో మీరు గడిచినటువంటి కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి నేను ఆరోగ్యంగా ఉన్నానటువంటి స్టేట్మెంట్ మీతో మీరు అసలు మాట్లాడుకోవట్లేదు. కరెక్ట్ సార్, ఎగ్జాక్ట్లీ. సో మీరు చాలా నెగిటివ్ గా బాగాలేదు, నాకు అది బాగాలేదు, నాకు ఇది బాగాలేదు, నాకు అది బాగాలేదు, నాకు ఇది బాగాలేదు. సో మీ హెల్త్ గురించి మీరు ఒక పాజిటివ్ స్టేట్మెంట్ మీతో మీరు కమ్యూనికేట్ చేసుకోవట్లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నెగిటివ్ స్టేట్మెంట్ కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. ఆ నెగిటివ్ స్టేట్మెంట్ తగినట్లుగా గ్రాడ్యువల్ మీ బాడీ కన్వర్ట్ అవుతూ ఉంటుంది. దానికి మీరు ఎన్ని మెడిసిన్స్ వాడినా అది కన్వర్ట్ అవుతానే ఉంటుంది. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ మీరు మీ ఆరోగ్యం పట్ల నేను చాలా 100% పర్ఫెక్ట్ గా ఉన్నాను ఆ స్టేట్మెంట్ మీతో మీరు మాట్లాడుకోవడం మొదలు పెడతారు. ఓకేనా? దట్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్. దాంతో పాటు మీరు తీసుకోవాల్సిన మెడిసిన్ కూడా ప్యారల్ గా రండి. మెడిసిన్ ఏం తీసుకోవట్లేదు సార్. అంటే నాకు మెడిసిన్కి వెళ్ళిన అంత ఇదైతే ఏం లేదు. ఇట్స్ ఓకే. అవసరం అట్లా లేకపోతే మన దగ్గర సరిపోతుంది. శ్రీకాంత్ గారు. రైట్ సార్. సరే, గుడ్ గుడ్. అండ్ నెక్స్ట్ ఆంజనేయులు గారు. ఆంజనేయులు గారు, సాంస్క్రిట్ మాస్టర్ గారు, ప్లీజ్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి ప్లీజ్. సార్ మీరు ఓకే మాట్లాడండి సార్. వినపడుతుందా సార్? మాట్లాడండి. నేను వినపడుతుంది సార్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను కూడా క్లాస్ విన్నాను, ఈ రోజు క్లాస్ విన్నాను. మీరు ఫస్ట్ ధ్యాస పెట్టమని కదా సార్, చాలా బాగుంది. అంటే నాకు అనిపిస్తుంది లైక్ మెడిటేషన్ లాగా అనిపిస్తుంది. అయితే ఈజీగా కాదు సార్, మనం అనుకున్నంత డే మొత్తంలో కనుక ప్రాక్టీస్ చేసి ఇది సాధ్యం అవుతుంది అని చాలా పాజిటివ్ సార్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో బ్లెస్సింగ్ గురించి చెప్పారు. ప్రతి వారాలను కూడా బ్లెస్ చేయడం అనేటువంటిది అది పాజిటివ్ థాటే, అది ప్లస్ పాయింట్ అవుతుంది. కాకపోతే అది ప్రాక్టీస్ తోటి బాగా ప్రాక్టీస్ చేస్తేనే సాధ్యం అవుతుందని అనిపిస్తుంది సార్. అవునండి, ప్రాక్టీస్ మనసు అనేది ఈజీగా. అవును సార్, మనసు అనేది ఈజీగా మార్చలేమని అనుకోబాకండి, చాలా ఈజీగా మార్చొచ్చు. ఆ ప్రాక్టీస్ చేయడానికి నేను రేపటి నుంచి నేను మీకు చాలా ప్రాక్టీస్ కూడా చేపిస్తాను. ఓకే ఓకే. సో ఈ రోజు ఏంటంటే మీకు క్లాసే చెప్పాను. రేపటి నుంచి మీకు ప్రాక్టీస్ కూడా ఉంటుంది, అది నేను చేపిస్తాను. మీరు చేస్తారో చేయరో నాకు డౌట్. సో నేను రిజల్ట్ ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేనే మీ చేత నేను ప్రాక్టీస్ కూడా చేపిస్తాను రేపటి నుంచి. చేస్తాను సార్. నేను మెడిటేషన్ లో కూడా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంటాను సార్. సజెషన్స్, గుడ్ సజెషన్స్. మనం పాజిటివ్ ఎనర్జీని ఒక పక్కన ఇస్తూ ఇది మనకు రావడం కష్టం అనేటువంటి భావన పెట్టుకొని ఇస్తా ఉంటే మనకు చాలా లేట్ అవుతుంది. సో మనం చేసేటువంటి పని మంచిదే, చేస్తుంటాం. బట్ ఈ మనసు అంత తొందరగా మారదు అనేటువంటి ఆలోచన పెట్టుకొని కనుక చేస్తే చాలా లేట్ అవుతుంది, రిజల్ట్ కూడా పూర్ వస్తుంది. సో మన దానిలోనే ప్రాక్టీస్ పార్ట్ కూడా ఉంటుంది, అది రేపటి నుంచి మనకి యాడ్ అవుతుంది. ఆ ప్రాక్టీస్ లో మనం ఏమేమి లెసన్స్ ఇక్కడ నేర్చుకుంటున్నామో ఆ లెసన్స్ నేనే మీ చేత ప్రాక్టీస్ కూడా చేపిస్తాను. ఒక 5 to 10 minutes ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే. అండ్ నెక్స్ట్ సతీష్ గారు మాట్లాడండి. ఓకే, వాయిస్ రావట్లేదు సతీష్ గారు. ఓకే, వాయిస్ రావట్లేదు. మీరు నాకు ఏదైనా చెప్పాల్సింది ఏదైనా ఉంటే, ఏదైనా డౌట్ అడగాల్సింది ఉంటే మీరు నాకు పర్సనల్ నా వాట్సాప్ వాయిస్ మెసేజ్ ఇవ్వండి. మైట్ బి సతీష్ గారు, మీరు యాప్ అప్డేట్ చేసుకోలేము సార్. నిన్న కూడా రాలేదు మీది వాయిస్. మార్నింగ్ బాగానే మాట్లాడారు.
మేబీ జూమ్ యాప్ ఒకసారి అప్డేట్ చేసుకోండి. అయిపోయి జూమ్ యాప్ అప్డేట్ అండ్ విశ్వేశ్వరరావు గారు ప్లీజ్ మాట్లాడండి. విశ్వేశ్వరరావు గారు, సుబ్బారావు గారు. సో ఈ రోజు మనం ఒక 20 minutes డిలేగా లేట్ అయ్యాము. ఎగ్జాక్ట్ 7 కల్లా మనకు క్లోజ్ అవుతుంది క్లాస్. ఈరోజు కొంచెం వైడ్గా డౌట్స్ ఉన్నాయి, క్లోజ్ చేస్తాం. విశ్వేశ్వరరావు గారు ప్లీజ్ మాట్లాడండి. సుబ్బారావు గారు ప్లీజ్ అన్మ్యూట్ అండ్ స్పీక్. ఓకే, సో వీళ్ళతో రేపు నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఆల్మోస్ట్ ఆల్ టైం అనేది ఎక్సీడ్ అవుతుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండ్ ఆల్ ఫర్ జాయినింగ్ టుడేస్ మీటింగ్. ఈరోజు మీటింగ్లో మీరు జాయిన్ అయ్యి నా దగ్గర ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని మీతో షేర్ చేసుకునే అవకాశాన్ని నాకు ఇచ్చారు. సో మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ రేపటి రోజు మనం నేర్చుకోబోయేటువంటి పాయింట్ వచ్చేసరికి ఏంటంటే, ఇంకా అసలు మనసులో ఉన్నటువంటి బాధ మొత్తాన్ని రేపు తీసేయడం అనేది జరిగిందండి. మీ మనసులో ఇన్ని సంవత్సరాలు మీరు పడినటువంటి బాధలు మొత్తాన్ని చాలా సింపుల్ టెక్నిక్ తో ఎలా తీసేయాలి, మనం ఒక నెల రోజుల పాటు డైలీ 1 hour మెడిటేషన్ చేస్తే ఎంత బెనిఫిట్ వస్తుందో అంత బెనిఫిట్ ని విత్ ఇన్ సింగిల్ డేలో వచ్చేటువంటి కాన్సెప్ట్ ని రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో థ్యాంక్ యూ అండి. రేపు మార్నింగ్ 6 o'clock కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్.